వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము HTML ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆన్సర్స్ అనే కాన్సెప్ట్ మీద నేను నేర్చుకున్నాము. అయితే ఈ వీడియో అనేది HTML ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆన్సర్స్ ఎందుకు నేను రెడీ చేశానంటే, మనకి ఏ ఇంటర్వ్యూ అయినా సరే మనము ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా వెళ్ళండి, ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్గా వెళ్ళండి, లేకపోతే ఎలాంటి డెవలపర్గా అయినా సరే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్వ్యూవర్ అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే హెచ్టిఎంఎల్ అనే కాన్సెప్ట్ మీద. ఎందుకంటే ఇది HTML అనేది ఒక వెబ్ పేజీకి, ఒక వెబ్ అప్లికేషన్కి స్కెలిటన్ లాంటిది. HTML గురించి మొత్తం ఐడియా ఉంటేనే మనము నెక్స్ట్ స్టెప్ వేయగలం. అది స్టైల్స్ చేయనివ్వండి, లేకపోతే మనము ఒక డైనమిక్ పార్ట్ చేయనివ్వండి, ఒక జావా స్క్రిప్ట్, ఒక రియాక్ట్, ఏదైనా సరే మనము చేయాలంటే ఫస్ట్ అసలు ఎలిమెంట్స్ అనేది తెలియాలా. HTML ఎలిమెంట్స్ ఏంటి, HTML అట్రిబ్యూట్స్ ఏంటి, HTML లో మనం ఎలా రాస్తాం కోడ్, అసలు HTML మనం ఎలా మ్యానిపులేట్ చేస్తాం, ఇవన్నీ HTMLకి సంబంధించిన కాన్సెప్ట్. కాబట్టి HTML ఇంటర్వ్యూ అనేది కంపల్సరీగా HTML క్వశ్చన్ ఆన్సర్స్ అనేది ఇంపార్టెంట్. మనిషికి, హ్యూమన్ బీయింగ్కి, హ్యూమన్ బాడీకి ఎలాగైతే స్కెలిటన్ అనేది ఇంపార్టెంటో, ఒక వెబ్ అప్లికేషన్కి HTML అనేది అంత ఇంపార్టెంట్. అయితే నేను ఈ యొక్క HTML ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ మీద ఒక టాప్ 30 క్వశ్చన్స్ అనేవి నేను రెడీ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క 30 క్వశ్చన్ సంబంధించిన ఒక పీపీటీని నేను చాలా R&D చేసి, అంటే రకరకాల వెబ్సైట్స్ని, రకరకాల మంది ఫ్రంట్ ఎండ్ డెవలపర్ని, బ్యాక్ ఎండ్ డెవలపర్ని అడిగి నేను వాళ్ళు ఏదైతే ఫేస్ చేశారో ఇంటర్వ్యూస్, ఏదైతే వాళ్ళు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని ఫేస్ చేశారో ఆ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని మాత్రమే నేను దీంట్లో చేయడం జరిగింది. ఇవి ఒకవేళ మీకు ఈ యొక్క HTML ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆన్సర్స్ పీపీటీ నోట్స్ మీకు కావాలి అనుకుంటే జస్ట్ నేను ఒక డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇస్తాను, నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. ఆ లింక్ మీరు క్లిక్ చేసి దాంట్లో జాయిన్ అయ్యి జస్ట్ నాకు ఒక చిన్న సపోర్ట్, ఒక సబ్స్క్రైబ్ అనేది నాకు చేయండి చాలు. నేను మీకు సబ్స్క్రైబ్ చేసి ఆ స్క్రీన్ షాట్ నాకు నా యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయండి. జస్ట్ నేను మీకు చేసేసి మీకు ఎమ్మటే అందులో ఈమెయిల్ ఐడిని కనుక మీరు అందులో పెట్టినట్టయితే మీకు ఎమ్మటే నేను మెయిల్ చేస్తాను. ఈ యొక్క నోట్ సంబంధించిన ఈ యొక్క పీపీటీని, ఈ 30 క్వశ్చన్స్ పీపీటీని మీకు ఫ్రీగా నేను మెయిల్ చేయడం జరుగుతుంది. ఇది నాకు మీరు చేయబోయే సపోర్ట్ మాత్రమే. ఓకేనా? జస్ట్ ఓకే, we will start HTML interview questions. First question, what is HTML? What is the difference between HTML and HTML5? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రతి ఇంటర్వ్యూలో కూడా, ఎక్కువ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఇంటర్వ్యూలో మీకు ప్రతి ఇంటర్వ్యూలో కూడా అడిగే ప్రశ్న అన్నమాట. డెఫినేషన్, HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది ఒక మార్కప్ లాంగ్వేజ్. ఇది డైనమిక్ లాంగ్వేజ్ కాదు, ఇది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కాదు, ఇది ఒక మార్కప్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ద స్టాండర్డ్ లాంగ్వేజ్ యూజ్డ్ టు క్రియేట్ అండ్ డిజైన్ వెబ్ పేజెస్. ఇది ఏం చేస్తుంది అంటే జస్ట్ వెబ్ పేజీని క్రియేట్ చేస్తుంది, వెబ్ పేజీని డిజైన్ చేస్తుంది, స్కెలిటన్ని తయారు చేస్తుంది. హైపర్ టెక్స్ట్, ఇట్ మీన్స్ టెక్స్ట్ దట్ కంటైన్స్ లింక్స్ టు అదర్ టెక్స్ట్ వెబ్ పేజెస్. ఇది ఏం చేస్తుంది అంటే లింక్స్ని కలిగి ఉంటుంది, ఇమేజెస్ని కలిగి ఉంటుంది, టెక్స్ట్ని కలిగి ఉంటుంది. ఇలా అన్నిటినీ కలిగి ఉన్న ఒక వెబ్ పేజ్ అనమాట. ఇలా వీటన్నిటిని కలిగి ఉన్న ఒక వెబ్ పేజ్. Markup language. It means HTML uses special tags to define and format content like headings, paragraphs, images, links, tables, forms, etc. మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏముండదు, జస్ట్ మీకు అందులో మనం యూజ్ చేసే ట్యాగ్స్, HTML ట్యాగ్స్, HTML ఎలిమెంట్స్ ఏముంటాయి. HTML ఎలిమెంట్స్ అంటే మనకి హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, ఇమేజెస్, లింక్స్, టేబుల్స్, ఫామ్స్, ఇవన్నీ కూడా HTML యొక్క ట్యాగ్స్, HTML ఎలిమెంట్స్. వీటినే మనము మ్యానిపులేట్ చేస్తాం. CSS నుంచి కానివ్వండి, అది జావా స్క్రిప్ట్ కానివ్వండి, వీటి ద్వారానే మనం ఏదైనా సరే చేయగలం. వితౌట్ HTML మనము ఏమీ చేయలేము. యూజెస్ ఆఫ్ HTML, క్రియేటింగ్ వెబ్ పేజెస్. ఇది వెబ్ పేజెస్ను క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది.
స్ట్రక్చరింగ్ కంటెంట్. ఇది కంటెంట్ని స్ట్రక్చర్ చేస్తుంది. స్ట్రక్చర్ అంటే ఏముందండి, మనకి ఒక లైనప్లో ఒక ఫార్మాట్లో మనము పెట్టడం. ఒక HTML టెక్స్ట్ ఎలా పెట్టాలా, ఇమేజెస్ని ఎలా పెట్టాలా, వీడియోస్ని ఎలా ఫార్మాట్ చేయాలా, ఫామ్స్ని ఎలా ఫార్మాట్ చేయాలా, ఇది మొత్తం ఒక ప్రాపర్గా ఒక లేఅవుట్ చూడటానికి ఒక నీట్గా మనకి అర్థమయ్యేటట్టు చేసే ఒక ప్రాపర్ లేఅవుట్ అనమాట స్ట్రక్చరింగ్ చేయటం అంటే. యాడింగ్ లింక్స్ అంటే ఏం లేదు, ఒక పేజీ నుంచి ఇంకొక పేజీకి మనం వెళ్ళాలంటే ప్రతి పేజీకి నేము మనం URL టైప్ చేసి ఎంటర్ కొట్టక్కర్లే పొద్దాకల. అది కొట్టాలంటే మనకి ఎన్ని పేజెస్ ఉన్నాయో తెలియాలి, అది పేజ్ నేమ్ తెలియాలి, ఇవన్నీ తెలియాలి. ఇవన్నీ అవసరం లేదు, మనకి జస్ట్ లింక్స్ ఇచ్చామంటే క్లిక్ చేయగానే క్లిక్ చేయగానే అబౌట్ అస్ పేజీకి వెళ్ళిపోతుంది. హోమ్ క్లిక్ చేయగానే హోమ్ పేజీకి వెళ్ళిపోతుంది. కాంటాక్ట్ అస్ పేజీ క్లిక్ చేయగానే కాంటాక్ట్ అస్ పేజీకి వెళ్ళిపోతుంది. ఇలాగా లింక్స్ని చేయడానికి కూడా HTML యొక్క యూజెస్. ఇవన్నీ HTML యూజెస్. ఎంబెడింగ్ మల్టీమీడియా, ఇవే కాకుండా మనకి మల్టీమీడియా అంటే ఏం లేదండి, ఆడియో, వీడియో, ఇమేజెస్, ఇవన్నీ మల్టీమీడియా. ఈ రోజుల్లో మనము ఆడియో లేకుండా, ఒక వీడియో లేకుండా, మనం ఇమేజెస్ లేకుండా ఏ వెబ్ అప్లికేషన్ కూడా లేదు. ఎందుకంటే యూజర్కి ఈజీగా అర్థం అవ్వాలి. ఒక ఆడియో ఉంటే ఈజీగా అర్థమవుతుంది. ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే వీడియో, ఆడియోతో పాటు వీడియో అంటే మనము కళ్ళతో చూస్తాము, చెవులతో వింటాము, అప్పుడు ఇంకా మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇలాగా మల్టీమీడియాని కూడా ఎంబెడ్ చేయడానికి HTML అనేది చాలా ఉపయోగపడుతుంది. వర్కింగ్ విత్ CSS అండ్ జావాస్క్రిప్ట్ని మనము ఈ యొక్క HTML పేజీలో ఇంటిగ్రేట్ చేసుకుంటేనే మనకి అవి వర్క్ అవుతాయి. అవి లేకుండా మన HTMLలో ఇంటిగ్రేట్ చేయకుండా సపరేట్గా CSS జావాస్క్రిప్ట్ చేసుకుంటే దానివల్ల యూజ్ లేదు. మనిషికి ఒక స్కెలిటన్ అనేది ఉంటేనే కదా మనిషి తర్వాత మనిషి యొక్క స్టైల్ మార్చడం కానీ, మనిషిని మాట్లాడడం కానీ, మనిషిని దాని నుంచి యాక్షన్ రావడం కానీ, దాని నుంచి మూమెంట్ అవడం కానీ జరుగుతుంది. అసలు అక్కడ బాడీయే లేదు, స్ట్రక్చరే లేదు, స్కెలిటన్ లేదు. ఈ CSS ఏం చేస్తుంది, జావాస్క్రిప్ట్ ఏం చేస్తుంది, అదనమాట. క్రియేటింగ్ ఫామ్స్ మనం యూజర్ డేటాని సర్వర్ డేటాని యూజర్కి ఇలా మధ్యలో కమ్యూనికేషన్ జరగాలంటే ఫామ్స్ కావాలి. ఈ ఫామ్స్ కూడా HTML ఇది CSSలో ఉండవు, జావాస్క్రిప్ట్లో ఉండవు, ఇంకా జావాలో ఉండవు. ఇవన్నీ కూడా HTML సంబంధించినవి. ఏ డెవలపర్ అయినా సరే, ఏ వర్క్ చేయాలన్నా, ఏం చేసినా సరే అది త్రూ HTML నుంచే చేయాల్సిందే. HTML లేకుండా ఏదీ లేదు. కీ ఫీచర్స్ ఆఫ్ HTML, సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్. మనం ఈజీగా నేర్చుకోవచ్చు అండి HTML, అంత కష్టపడక్కర్లేదు. అందులో స్టాటిక్ కాబట్టి ఆ ట్యాగ్స్ తెలిస్తే చాలా మనకి అయిపోయింది. ఆ ట్యాగ్ యొక్క ఎలిమెంట్స్, ఆ యొక్క అట్రిబ్యూట్స్ తెలిస్తే మనకు అయిపోయింది. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ఇది దేని మీద కూడా ఆధారపడే అవసరం లేదు. మనం వేరే నేర్చుకుంటేనే ఇది నేర్చుకోవాలి, అది వేరే దాని మీద డిపెండ్ అయ్యి ఏం ఉండదండి. ఇది ఓపెన్ సోర్స్, మనకు కొనక్కర్లా, ఏ టెక్నాలజీ వాటి ఏం అవసరం లేదు. జస్ట్ ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్, ఫ్రీగా వేసుకోవచ్చు. ఫ్రీ అండ్ ఓపెన్ స్టాండర్డ్. ఇది కంబైన్స్ విత్ CSS అండ్ జావాస్క్రిప్ట్. CSS అండ్ జావాస్క్రిప్ట్ కంబైన్ చేస్తే దీనికి ఏమైందంటే దీనికి ఒక ప్రాణం వస్తుంది. ఇది ఏం చేస్తే స్టాటిక్, జస్ట్ అక్కడ తయారు చేసిన ఒక బొమ్మ అనమాట. బొమ్మను తయారు చేస్తాం కదా మనము, దాంట్లో ప్రాణం పోయాలంటే CSS అండ్ జావాస్క్రిప్ట్ కావాలి. CSS అండ్ జావాస్క్రిప్ట్ అనేది ఏం చేస్తాయి, వీటికి ప్రాణం వస్తుంది. బొమ్మ HTML అనేది బొమ్మ, రా మెటీరియల్. సపోర్ట్ మల్టీమీడియా, ఇది మల్టీమీడియా సపోర్ట్ చేస్తుంది. ఆడియో, వీడియో, ఐఫ్రేమ్, ఇమేజెస్, వీటన్నిటి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. హైపర్ లింక్స్ క్యాపబిలిటీ. ఒక పేజ్ నుంచి వేరే పేజ్కి వెళ్ళాలన్నా, ఒక వెబ్సైట్ నుంచి వేరే వెబ్సైట్కి వెళ్ళాలన్నా ఇవన్నీ కూడా దీంట్లో పాసిబుల్ అవుతుంది, ఇది యూజ్ అవుతుంది. ఫ్లెక్సిబుల్, ఎక్స్టెన్సిబుల్ అండ్ SEO ఫ్రెండ్లీ. ఈజీగా ఫ్లెక్సిబుల్, మనం ఎలా అయినా రాసుకోవచ్చు కోడ్. ఇంక ఇలానే రాయాలనే రూల్ ఏం లేదు, మనకి జస్ట్ ఎలిమెంట్ తెలిస్తే చాలు. ఇది ఎక్కువగా దీంట్లో కూడా ఎక్స్టెన్సిబుల్ వర్షన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఎక్స్టెన్సిబుల్గా దీనికి వాడుకోవచ్చు. SEO కూడా ఫ్రెండ్లీ. HTML ట్యాగ్ అనేది ఉంటేనే, HTML ట్యాగ్స్ ప్రతి పేజీ కూడా HTML ట్యాగ్స్ అనేవి మనకి యూసర్స్లో కనబడితేనే గూగుల్ అనేది దానిని ఇండెక్స్ చేస్తుంది. గూగుల్ అనేది ఈ వెబ్ పేజీ ఉంది, ఈ వెబ్సైట్ ఉంది అని మనకి యూజర్కి చూపిస్తుంది. త్రూ HTML నుంచి HTML లో మెటా ట్యాగ్స్, HTML లో
హెడ్డింగ్ ట్యాగ్స్ వీటి వల్లనే గూగుల్ అనేది సెర్చ్ చేసే వాళ్ళకి ఇది చూపిస్తుంటుంది, సెండ్ చేస్తుంటుంది. ఇదంతా HTML ద్వారానే సాధ్యం, SEO కూడా. ఇది మనకి వాట్ ఈజ్ HTML గురించి. నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ HTML అండ్ HTML5. అసలు HTML అంటే ఏంటి, HTML5 అంటే ఏంటి? HTML అనేది ఓల్డర్ వర్షన్, HTML5 అనేది లేటెస్ట్ వర్షన్. దీనికి ఏముంటుంది అంటే జస్ట్ డాక్ టైప్ అనేది మనకి చూస్తూనే ఉంటాము. డాక్ టైప్ అనేది మనకి ఇలా రాస్తాము. దీనికి డాక్ టైప్ అనేది ఇలా రాస్తాము. దీనికి జస్ట్ సింపుల్ డాక్ టైప్. ఏముంది అడ్వాన్స్డ్ అంటే మనకి లేటెస్ట్ వర్షన్ అంటే ఏం లేదు. జస్ట్ ఏ టెక్నాలజీలో అయినా లేటెస్ట్ అంటే ఫస్ట్ ఎక్కువ కోడ్ రాయాల్సి ఉంటుంది. తర్వాత అది దాని యొక్క అడ్వాన్స్డ్ వర్షన్ ఎలా ఉంటుంది అంటే చిన్నగా అయిపోతుంది కోడ్. ఫస్ట్ మనం చూసామండి టీవీలు, డబ్బా టీవీలు, పెద్ద పెద్ద టీవీలు వచ్చాయి. ఇప్పుడు స్మార్ట్ టీవీలు, ఆండ్రాయిడ్ టీవీలు. అంటే ఏమైంది అంటే దాని యొక్క యూజ్ ఎక్కువ అవుతుంది. దాని యొక్క మనకి సైజ్ అనేది ఆటోమేటిక్గా వెయిట్ కానీ సైజు కానీ చిన్నగా అయిపోతుంది. ఫస్ట్ ఇది కూడా అంతే. HTML అనేది చాలా కోడ్ రాసి వస్తుంది. HTML5లో జస్ట్ డాక్టర్ HTML అంటే అయిపోయి. రిక్వైర్స్ ప్లగిన్స్. దీంట్లో ఆడియో వీడియో మనము ఇన్స్టాల్ చేయాలంటే ఆడియో మనం దాంట్లో ఇంటిగ్రేట్ చేయాలంటే అప్పుడు ఫ్లాష్ అని వేరే ఉండేవి అనమాట. కానీ ఇప్పుడు ఏం అవసరం లేదు. జస్ట్ ఆడియో ట్యాగ్, వీడియో ట్యాగ్ ఉంటే ఈ ట్యాగ్స్తో మనం డైరెక్ట్గా ఆడియో ఫైల్ని కానీ వీడియో ఫైల్ని కానీ మనము దీంట్లో ఇంటిగ్రేట్ చేయొచ్చు. అలాగే లిమిటెడ్ టు జనరిక్ ట్యాగ్స్, డివ్ అండ్ స్పాన్. ఇవి ఓన్లీ ఎక్కువ డివ్, స్పాన్, టేబుల్ అయ్యే ఉండేది దీంట్లో. కానీ దీంట్లో ఏమైంది అంటే HTML5లో న్యూ సిమాంటిక్ ట్యాగ్స్ అనేవి వచ్చింది. ఆర్టికల్, సెక్షన్, న్యావ్, హెడరు, ఫుటర్ అని చెప్పేసి. వీటి ద్వారా మనము ఈజీగా ఒక వెబ్ పేజీని తయారు చేయొచ్చు అనమాట. SEO పర్పస్ కానివ్వండి, వేరే ఏదైనా సరే దాని పర్పస్, మనకి పర్ఫార్మెన్స్ పర్పస్ కానివ్వండి, ఇది ఈజీగా ఉంటుంది. లిమిటెడ్ టైప్స్ లైక్ టెక్స్ట్, పాస్వర్డ్, రేడియో. ఇన్పుట్ టైప్స్ అనేవి అక్కడ తక్కువ ఉండేవి. ఇప్పుడు మనము న్యూ ఇన్పుట్ టైప్స్ అనేవి చాలా వచ్చినాయి. అంతకుముందు జస్ట్ టెక్స్ట్, పాస్వర్డ్, రేడియో, అదే చెక్ బాక్స్ అయ్యే ఉండేవి, పెద్ద ఎక్కువ ఉండేవి కావు. తర్వాత మనకి ఏమైందంటే ఈమెయిల్ అని, డేటు, నంబరు, రేంజ్, వీటికి సంబంధించిన ఇన్పుట్ టైప్ టెక్స్ట్ బాక్సెస్ కూడా మనకి అందుబాటులో వచ్చింది HTML5లో. దీంట్లో గ్రాఫిక్ సపోర్ట్ ఉండేది కాదు. దీంట్లో మనకి గ్రాఫిక్ సపోర్ట్ ఉంటుంది. దీంట్లో బిల్ట్ ఇన్ ఏపీఎస్ ఉండేవి కావు. దీంట్లో ఇన్బిల్ట్ ఏపీఎస్, జియో లొకేషన్ అని చెప్పేసి, లోకల్ స్టోరేజ్ అని చెప్పేసి, వెబ్ వర్కర్స్ అని చెప్పేసి దీంట్లో చాలా ఉన్నాయన్నమాట. ప్రజెంట్ అడ్వాన్స్డ్ HTML5 ఫీచర్స్లో ఇది ఓన్లీ మొబైల్ డిజైన్స్ అనేది సపోర్ట్ అయ్యేది కాదు. జస్ట్ ఇది ఓన్లీ డెస్క్టాప్కి వచ్చేది. కానీ ఈరోజు మనము ఒకే కోడ్తో మొబైల్ ప్లస్ డెస్క్టాప్, ఐప్యాడ్, ట్యాబ్ ఏదైనా సరే మనము ఓన్లీ సింగిల్ కోడ్తో మనం మేనేజ్ చేయొచ్చు HTML5లో. దీంట్లో ఓన్లీ కుకీస్ అనే ఉండేవి. దీంట్లో లోకల్ స్టోరేజ్ అని, సెషన్ స్టోరేజ్ అని, బెటర్ అంటే ఈ క్లయింట్కి బెటర్ క్లయింట్ సైడ్ స్టోరేజ్లో మనం సర్వర్ స్టోరేజ్ కాకుండా మనం క్లయింట్ సైడ్ బ్రౌజర్స్లో కూడా మనము స్టోరేజ్ చేసుకునే క్యాపబిలిటీస్ అనేవి HTML5లో ఉందన్నమాట. ఇది స్ట్రిక్ట్ పార్సింగ్ రూల్ ఉండేది దీనికి పెద్ద. ఎందుకంటే అడ్వాన్స్డ్ మోడ్ అంటే స్ట్రిక్ట్ ఉండవు, అన్ని ఈజీ అయిపోతాయి, ఫ్లెక్సిబుల్ అయిపోతాయి అన్నమాట ఆటోమేటిక్గా. ఇలాగా HTML అంటే ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ HTML అండ్ HTML5 అని చెప్పేసి మనం ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ HTML డాక్యుమెంట్. అసలు HTML డాక్యుమెంట్ అనేది స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూసినట్టయితే, డాక్ టైప్ HTML, ఇది HTML5. డాక్ టైప్ HTML అని చెప్పేసి ట్యాగు, డాక్ టైప్ HTML అనేది ట్యాగు. డిక్లేర్స్ ద డాక్యుమెంట్ టైప్, ఇది డాక్యుమెంట్ టైప్ని మనము ఇంట్లో డిక్లేర్ చేస్తాం అనమాట. ఎందుకంటే బ్రౌజర్కే తెలియాలి ఇది ఏ డాక్యుమెంట్ అని చెప్పేసి. నెక్స్ట్ HTML ట్యాగు, ఇది రూట్ అనమాట, రూట్ ఎలిమెంట్ అని చెప్పేసి అంటారు. ఆల్ కంటెంట్ గోస్ ఇన్సైడ్ దిస్. మనము ఒక వెబ్ పేజీలో ఏదైతే కంటెంట్ని, ఇమేజెస్ని, మల్టీమీడియాని ఏదైతే దాంట్లో మనం ఇంటిగ్రేట్ చేస్తామో అదంతా కూడా HTML అనే యొక్క ట్యాగ్ లోపల ఉంటుంది. HTML, ఓపెన్ HTML అండ్ క్లోజ్ HTML. ఇది లాంగ్వేజ్ని మనం ఇక్కడ డిక్లేర్ చేస్తాం అనమాట. ఇది SEO పర్పస్, చాలా SEO అండ్ యాక్సెసిబిలిటీ పర్పస్. యాక్సెసిబిలిటీ అంటే ఏముంది, జస్ట్ మనకి
మామూలు నార్మల్ యూజర్కే కాకుండా అబ్నార్మల్ యూజర్స్ కూడా అర్థమయ్యేటట్టు మనం ఒక వెబ్ పేజీని క్రియేట్ చేయడాన్ని యాక్సెసిబిలిటీ అంటారు. అర్థమైంది అంటే మనకి కొన్ని డిజబిలిటీస్ ఉంటాయి. కొంతమందికి డిజబిలిటీస్ సరిగ్గా కనబడకపోవటము, కలర్స్ కనబడకపోవటము, సరిగ్గా వినపడకపోవటము, ఇలా కొన్ని డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి అంటే అబ్నార్మల్ యూజర్స్ కూడా ఇది అర్థమయ్యేటట్టు చేయటం కోసము డాక్యుమెంట్ మనం వెబ్ పేజీని తయారు చేయడం కోసము ఈ యాక్సెసిబిలిటీ ఫీచర్స్ అనేవి మనం వాడతాము. ఇందులోనే భాగమే ఇది లాంగ్వేజ్ ఎంబసీ ఈ యొక్క ఫీచర్. నెక్స్ట్ హెడర్ ట్యాగ్ ఉంటుంది HTML-లో. ఫస్ట్ హెడర్ ఓపెన్ చేస్తాం, హెడర్ క్లోజ్ చేస్తాం. హెడర్ లోపల ఏముంటాయంటే టైటిల్ ఉంటుంది, క్యారెట్ ఉంటుంది, వ్యూ పోర్ట్ ఉంటుంది, CSS లింక్స్, ఇక అన్నీ కూడా దీంట్లో మనం హెడర్లో పెడతాం. టైటిల్ ట్యాగ్ ఉంటుంది. టైటిల్ ట్యాగ్ దేనికోసం అంటే SEO పర్పస్. అంటే ఈ పేజ్ టైటిల్ ఏంటి, మన మనిషి ఉన్నాడు, ఒక మనిషి ఉన్నాడు, దాని ఆయన పేరు ఉండాలి కాబట్టి అలాగే ఈ యొక్క HTML డాక్యుమెంట్కి పేరు పెడతాం. ఆ పేరే ఎందుకంటే SEO పర్పస్. SEO గూగుల్ అనేది దాన్ని ఐడెంటిఫై చేసి ఎప్పుడైతే యూజర్ అనేవాడు గూగుల్లో సెర్చ్ చేస్తాడో అప్పుడు ఈ యొక్క ఈ టైటిల్ సెర్చ్ చేయగానే మన యొక్క పేజీని ఆ యూజర్కి సెండ్ చేస్తుంది అన్నమాట, చూపిస్తుంది. దట్ ఈస్ టైటిల్. మెటా క్యారెట్ UTF-8 ఈ స్పెసిఫిక్ క్యారెక్టర్ ఎన్కోడింగ్ అనమాట. ఇది సపోర్టింగ్ ఆల్ క్యారెక్టర్స్. ఇక్కడ మనము అన్నిటికీ ఇది సపోర్ట్ ఎమోజీస్ వాడతాము, HTML-లో సింబల్స్ వాడతాము, డిఫరెంట్ మనము క్యారెక్టర్స్ వాడతాం అన్నమాట. దానికోసం అని చెప్పేసి ఇది మనము యూజ్ చేస్తాం. మెటా నేమ్ వ్యూ పోర్ట్ ఇది రెస్పాన్సివ్నెస్. ఒక వెబ్ పేజ్ అనేది రెస్పాన్సివ్ అంటే ఏ డివైజ్లో మనం ఓపెన్ చేసినా సరే ఆ డివైజ్ తగ్గట్టు దాని యొక్క రూపాన్ని మార్చుకోవడం. వాటర్ ఉన్నాయండి. ఇప్పుడు వాటర్ని మనము ఒక బిందెలో వేస్తే ఆ బిందె రూపం వస్తాయి వాటర్కి, ఒక బాటిల్లో వేస్తే ఒక బాటిల్ రూపం వచ్చేస్తుంది ఆటోమేటిక్. అలా ఒక బకెట్లో వేస్తే ఒక బకెట్ లాగా కనిపిస్తాయి వాటర్ మనకి. అలాగే ఒక వెబ్సైట్ అనేది మనం మొబైల్ ఓపెన్ చేస్తే మొబైల్ యొక్క ఆ విడ్త్ హైట్ తగ్గట్టు ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది దాని యొక్క స్కెలిటన్ అనేది. అలాగే ఒక డెస్క్టాప్లో ఓపెన్ చేస్తే దాని తగ్గట్టు, ఒక ఐప్యాడ్లో ఓపెన్ చేస్తే దాని తగ్గట్టు, ఇలాగా ఏ డివైజ్కి తగ్గట్టు ఆ డివైజ్కి స్కేల్ అవటాన్ని మనం రెస్పాన్సివ్నెస్ అంటారు. ఇది దేనివల్ల సాధ్యమైందంటే మెటా నేమ్ వ్యూ పోర్ట్ అనే యొక్క ఫీచర్ వల్ల. ఇది కూడా HTML డాక్యుమెంట్లో కంపల్సరీ మనము పెట్టుకోవాలి. లింక్స్, స్టైల్ షీట్. లింక్స్ మనము CSS రాస్తాము. CSS అది కూడా మనము ఒక CSS సపరేట్గా పేజ్ రాసినప్పుడు అది మనము ఈ HTML డాక్యుమెంట్లో అప్లై అవ్వాలి. ఈ HTML డాక్యుమెంట్కి ఈ CSS అప్లై అవ్వాలనుకున్నప్పుడు లింక్ ట్యాగ్ అని చెప్పేసి దీని ద్వారా మనము ఆ HTML ట్యాగ్ లోపల హెడ్ లోపల మనము దీన్ని ఇంటిగ్రేట్ చేస్తాము. హెడ్ బాడీ కంపల్సరీ. మనిషి ఉన్నాడండి, మనిషికి హెడ్ ఉంటుంది, బాడీ ఉంటుంది. అలాగే HTML డాక్యుమెంట్ కూడా హెడ్ ఉంటుంది, బాడీ ఉంటుంది. హెడ్లో ఏమేమి ఉంటే మనకి ఏమేమి కావాలో టైటిల్ కానీ, లాంగ్వేజ్ కానీ, మెటా వ్యూ పోర్ట్ కానీ, మెటా డిస్క్రిప్షన్ కానీ, మెటా కీవర్డ్స్ కానీ, లింక్స్ కానీ, CSS లింక్స్ కానీ, ఇవన్నీ కూడా హెడ్లో ఉంటాయి. కంటెంట్ మొత్తం కూడా మనకి బాడీలో ఉంటుంది. కంటెంట్ మన వెబ్ పేజీలో ఏమైతే మనం చూపించాలనుకుంటున్నామో ఆ కంటెంట్ ఇమేజెస్, మల్టీమీడియా, ఆడియో, వీడియో అన్నీ కూడా బాడీ నుంచి చూపిస్తాం. హెడ్లో అది మనకి కనబడుతుంది యూజర్కి. హెడ్లో ఏం చేస్తుంది అంటే అదంతా ఈ యొక్క బాడీలో ఉన్న కంటెంట్కి మ్యానిపులేట్ చేయడానికి, బాడీలో ఉన్న కంటెంట్ని మ్యానిపులేట్ చేసేది హెడ్లో ఉన్న పార్ట్ అనమాట. మనకి మైండ్ ఉంటుంది, తలకాయలో మనకి మైండ్ ఉంటుంది, మెదడు ఉంటుంది. అది మనకి కనబడదు. అది అన్ని యాక్షన్స్ అన్ని అదే చేస్తుంటుంది, కనబడదు. మనం పని చేయాలన్నా, ఉరగా నడవాలన్నా, చేతితో పని చేయాలన్నా, ఇవన్నీ పని చేయాలంటే మెదడు నుంచి వచ్చే సిగ్నల్సే. మెదడు కనబడదు. ఇలాగే హెడ్ అనేది యూజర్కి కనబడదు, కానీ బాడీ అనేది కనబడదు. కానీ బాడీలో ఏమేమి ఎలా ఉండాలా అని చెప్పేసి డిసైడ్ చేసేది మాత్రము హెడ్లో ఉన్న పార్ట్, హెడ్ అన్నమాట. దట్ ఈజ్ హెడ్, దట్ ఈజ్ బాడీ ఇన్ ఏ HTML డాక్యుమెంట్. H1, HP ఇవన్నీ అంటే ఎలిమెంట్స్, ట్యాగ్స్, HTML ట్యాగ్స్ అన్నమాట. ఇవన్నీ మనకి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML అని చెప్పేసి చెప్తాము. ఈ మినిమం ఇవనేవి మనకి ఒక HTML పేజీలో, ఒక వెబ్ పేజీలో ఉంటాయన్నమాట.
నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ HTML ట్యాగ్స్ అండ్ అట్రిబ్యూట్స్? అసలు HTML ట్యాగ్స్లో ఏమేమి ఉన్నాయి, HTML ట్యాగ్స్ అసలు ఏమున్నాయి, HTML అట్రిబ్యూట్స్ అని చూసినట్టయితే HTML ట్యాగ్స్ అండ్ HTML అట్రిబ్యూట్స్ని కలిపి HTML ఎలిమెంట్స్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూ పర్పస్లో. HTML tags are the building blocks of every web page. ఇవి HTML ట్యాగ్స్ తోనే మనం ఒక వెబ్ పేజీని తయారు చేస్తాం. ఒక ఇల్లు కట్టాలంటే ఇటుకలు పేర్చుకుంటూ పోతాం కదా, అలాగే HTML ట్యాగ్స్ ఒక్కొక్కటి మనము పేర్చుకుంటూ పోతే ఒక వెబ్ పేజ్ అవుతుంది. ఒక ఇటుక పేర్చుకుంటూ పోతే ఒక బిల్డింగ్ ఎలా అవుతుందో, ఒక HTML ట్యాగ్ ఒక్కొక్కటి మనము పేర్చుకుంటూ పోతే ఒక వెబ్ పేజ్ అవుతుంది. H1 ఏముంటాయంటే మనకి HTML ట్యాగ్స్ ముఖ్యమైనవి హెడ్డింగ్ ట్యాగ్స్ H1 నుంచి H6 వరకు, పారాగ్రాఫ్ ట్యాగ్స్, హైపర్ లింక్, యాంకర్ ట్యాగ్స్, ఇమేజ్ ట్యాగ్స్, డివ్ ట్యాగ్స్, అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్, UL, ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్. ఇవి హెడ్డింగ్ ట్యాగ్స్. ఇది పారాగ్రాఫ్, కంటెంట్ రాయాలంటే పారాగ్రాఫ్, ఏమైనా లింక్స్ ఇవ్వాలంటే యాంకర్ ట్యాగ్, ఏమైనా ఇమేజ్ మనము వెబ్ పేజీలో చూపించాలంటే ఇమేజ్ ట్యాగ్, ఏమన్నా మనం డివిజన్ కంటైనర్స్ అంటే డివిజన్స్ కంటెంట్ని కానీ వాటిలో ఉన్న టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని గ్రూప్స్గా ఒక సెక్షన్గా మనము డివైడ్ చేసి చూపించడానికి డివ్స్ని వాడతాము. డివ్ అంటే డివిజన్స్ చేస్తుంది అనమాట. అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్, ఇవి జస్ట్ మనం ఏంటంటే ఒక లిస్ట్ ప్రకారము మనం చూపించడం కోసము వాడతాం. లిస్ట్ ఐటమ్, అందులో ఉండే ఐటమ్స్ అనమాట. టేబుల్స్, డేటాని మనం చూపించడం కోసం, టేబుల్ ఫార్మ్స్, ఇన్పుట్ ఫీల్డ్స్, ఇవి యూజర్ డేటాని సర్వర్కి సెండ్ చేయడం కోసము, సర్వర్ డేటాని యూజర్ గెట్ చేయడం కోసము వాడే ఫీల్డ్స్ అనమాట. ఇవన్నీ ఏంటాయంటే HTML ట్యాగ్స్. మొత్తం దీని మీద నడుస్తుంది వర్క్ అంతా. నెక్స్ట్ HTML అట్రిబ్యూట్స్ ప్రొవైడ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ అన్ HTML ఎలిమెంట్. అట్రిబ్యూట్స్ అంటే ఏం లేదు, ఆ యొక్క HTML ట్యాగ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడం కోసం ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని ఆ ట్యాగ్కి, దీనికి మనము ఈ యొక్క అట్రిబ్యూట్స్ని యాడ్ చేసి మనము ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ని మనము ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదన్నమాట. ఏమేమి ఉన్నాయి HTML అట్రిబ్యూట్స్ అంటే, href అంటే యాంకర్ ట్యాగ్స్, లింక్స్ ఇస్తాం కదా మనము. అలాగే SRC, సోర్స్, ఇమేజ్ కానీ, వీడియో కానీ, ఆడియో కానీ, ఈ మనం వాడాలంటే డైరెక్ట్గా ఇమేజ్ ట్యాగ్ ఇచ్చేస్తే ఇమేజ్ వచ్చేస్తుందా? రాదు. ఇమేజ్ ట్యాగ్కి, HTML ట్యాగ్కి SRC అనే అట్రిబ్యూట్ లోపల ఆ ఇమేజ్ యొక్క పాత్ URL అనేది ఇవ్వాలి. ఇస్తే అప్పుడు మన ఇమేజ్ని మన HTML పేజీలో చూపించవచ్చు. అలాగే వీడియో కానీ, ఆడియో కానీ, ఏదైనా సరే. ఆల్ట్ ట్యాగ్, ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఫర్ ఇమేజెస్. ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఇమేజ్కి ఎందుకయ్యా అంటే, ఇమేజ్ ఒకవేళ లేదు, అక్కడ ఇమేజ్ పాత్లో ఇమేజ్ లేనప్పుడు మనం ఈ ఆల్ట్ ఏదైతే ట్యాగ్ ఉందో దీని లోపల మనం ఏదైతే టెక్స్ట్ ఇచ్చినామో ఆ టెక్స్ట్ మనము HTML ఏం చేస్తే చూపిస్తుంది అనమాట ఈ పేజీలో. అది ఆల్ట్ ట్యాగ్. యాడ్స్ క్లాస్ వద్ద స్టైలింగ్, ఇది చేసే స్టైలింగ్స్ మనం వాడాలంటే క్లాస్ అనే ఈ యొక్క అట్రిబ్యూట్ సహాయంతో మనము CSS క్లాసెస్ని మనము వాడతాము HTML డాక్యుమెంట్లో. ఐడి ఒక యూనిక్ ఐడెంటిఫైయర్, ఒక స్టైలింగ్కి కానీ ఒక స్క్రిప్టింగ్కి కానీ యూనిక్గా, యూనివర్సల్గా ఒక మనకు అట్రిబ్యూట్ కావాలనుకున్నప్పుడు ఐడిని వాడతాము. ఇది యూనిక్గా ఉంటుంది. ఇది ఒకసారి రాసిన తర్వాత మళ్ళీ ఇంకో చోట ఈ ఐడిని మనము రాయకూడదు. యూనిక్ అనమాట. ఇది ఓన్లీ యూనిక్గా మాత్రం వాడతాము. స్టైల్ అనేది, స్టైల్ అట్రిబ్యూట్ అనేది ఏంటంటే, స్టైల్ అంటే మనం CSS క్లాస్ వాడకుండా డైరెక్ట్గా HTML ట్యాగ్కి మనము CSSని రాయటం, CSSని ఇంప్లిమెంట్ చేయటం అన్నమాట. అది స్టైల్. టూల్ టిప్స్ లాంటివన్నీ. టైటిల్ అంటే ఏంటి, మనము ఇమేజ్ ఇచ్చాము, ఆ ఇమేజ్కి టైటిల్ అనే అట్రిబ్యూట్ లోపల ఏదో టెక్స్ట్ రాసాము. అది ఏం చేస్తుంది, ఇమేజ్ని మనం మౌస్ ఓవర్ చేసినప్పుడు ఆ యొక్క ఇమేజ్కి మనం టైటిల్ యొక్క అట్రిబ్యూట్కి ఏదైతే టెక్స్ట్ ఇచ్చామో ఆ టెక్స్ట్ అనేది ఒక టూల్ టిప్ లాగా చూపిస్తుంది, ఒక బాక్స్ లాగా అందులో చూపిస్తుంది అన్నమాట. మౌస్ ఓవర్లో మాత్రమే కనిపిస్తుంది. మనం టెక్స్ట్ చూపించాలనుకున్నప్పుడు ఇమేజ్కి టార్గెట్, అది ఎలా ఓపెన్ అవ్వాలి, ఎక్కడ ఓపెన్ అవ్వాలి
అది సేమ్ ట్యాబ్లో ఓపెన్ అవ్వాలా బ్రౌజర్లో. పేజ్ క్లిక్ చేసాము, అబౌట్ అస్, హోము, కాంటాక్ట్ అస్, పేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం హోమ్ క్లిక్ చేస్తే హోమ్ పేజ్, అబౌట్ క్లిక్ చేస్తే అబౌట్ పేజ్ వస్తాయి. అయితే అది ఎక్కడ రావాలి? అది సేమ్ ఇది అలాగే ఉన్న పేజ్ వెళ్ళిపోయి దాన్ని రీప్లేస్ అవ్వాలా, లేకపోతే ఇది అంతే ఉండేసి నెక్స్ట్ పక్క ట్యాబ్లో ఓపెన్ అవ్వాలా అని చెప్పి మనము చెప్పడానికి వాడే అట్రిబ్యూట్ టార్గెట్. టైప్, అసలు ఏ టైప్ అది ఫామ్స్లో వాడతాం టైప్ అనే అట్రిబ్యూట్. ఇన్పుట్ టైప్, ఇన్పుట్కి టైప్ ఏంటిది? టెక్స్ట్, ఇది టైప్ టెక్స్టా, ఇది పాస్వర్డా, ఇది ఈమెయిలా, ఇది డేటా అని చెప్పేసి మనము ఒక యాట్రిబ్యూట్ని మనము ఇచ్చి ఆ టైప్ని మనము డిఫైన్ చేయడమే ఈ యొక్క HTML యాట్రిబ్యూట్స్. ఇదేంటంటే HTML ట్యాగ్స్, ఇలాగ HTML యాట్రిబ్యూట్స్ అని చెప్పేసి మనము ఇది అర్థమవుతుంది అన్నమాట. నెక్స్ట్, వాట్ ఆర్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్? ఫోర్త్ క్వశ్చన్. సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అంటే మనకి ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్ ఉండవు. దీనికి ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్ ఉండవు. దీనికి ఏంటంటే దీనికి మనకి ముఖ్యంగా ఏముంటుంది? ఓన్లీ ఒకటే ట్యాగ్ ఉంటుంది. ఓన్లీ ఒకటే ట్యాగ్. ఇమేజ్ ఉంది, ఇప్పుడు ఇమేజ్ ఇక్కడ ఓపెన్ చేసాము, ఇక్కడే క్లోజ్ చేస్తాము. ఇలా నేను రాశాను ఐఎంజి రాశాను, దీన్ని ఇక్కడే మనము క్లోజ్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ ఐఎంజి అని చెప్పేసి ఇక్కడ మనము క్లోజ్ చేయం, సపరేట్గా మళ్ళీ ట్యాగ్ ఇచ్చేసి ఇక్కడే ఇది క్లోజ్ అయిపోద్ది అనమాట. ఇది ఏంటంటే సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అంటారు. ఓన్లీ సింగిల్ ట్యాగ్, సింగిలే ఉంటుంది, అక్కడే ఓపెన్ అవుతుంది, అక్కడే క్లోజ్ అవుతుంది. సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అంటే ఏమేమి ఉన్నాయి చూసినట్టయితే ఇమేజ్ ట్యాగ్ కానివ్వండి, బ్రేక్, హెచ్ఆర్, హారిజాంటల్ రో, ఒక లైన్ ఇవ్వాలి మనం దానికోసం అనమాట. ఇన్పుట్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్. మెటా ట్యాగ్స్, లింక్ ట్యాగ్స్, సోర్స్ ట్యాగ్స్, ఏరియా ట్యాగ్స్, ఇవన్నీ కూడా ఏంటంటే సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్. HTML సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్లాక్ లెవెల్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్? ఇది ప్రతి ఇంటర్వ్యూలో, ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూలో 100% అడిగే క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్లాక్ లెవెల్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్? ఫస్ట్ HTML బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఈ ఆల్వేస్ స్టార్ట్ ఆన్ ఏ న్యూ లైన్. ఇది ఏం చేస్తుందంటే మనం డైరెక్ట్ రాసాము, ఒక డివ్ కానివ్వండి, ఒకటి డైరెక్ట్ రాసాము ఇలాగా, ఒక డివ్ ట్యాగ్ రాసాము, ఒక డివ్ ట్యాగ్ అని చెప్పేసి రాసాము ఇలాగా. ఇక్కడ ఏదో టెక్స్ట్ రాసాము, ఇక్కడ మళ్ళీ క్లోజ్ చేసాము డివ్ ట్యాగ్ ఇక్కడ క్లోజ్ చేసాము. ఈ డివ్ ట్యాగ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇది ఏం చేస్తుంది అంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే ఎంత విడ్త్ ఉంటే స్పేస్, ఆ బ్రౌజర్లో ఎంత స్పేస్ ఉంటే ఆ పేజీలో 100% ఆ స్పేస్ మొత్తం తీసుకుంటుంది. ఇక్కడ రాసామంటే మనము ఇక్కడ ఈ స్పేస్ మొత్తం ఉంది కాబట్టి ఇది మొత్తం తీసుకుంటుంది ఆటోమేటిక్గా. ఇదేంటంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. మొత్తం బ్లాక్ చేస్తాయి, ఆ లైన్ మొత్తం బ్లాక్ చేస్తాయి. దాని పక్కన మనం ఏమైనా రాస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది అది. దాని పక్కన మనము ఏమైనా రాస్తే నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. అర్థమైంది కదా? బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే వాట్ ఈస్ ద బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్? న్యూ లైన్, ఆల్వేస్ స్టార్ట్ అనే న్యూ లైన్. దాని పక్కన అంటే అది టెక్స్ట్, దాని లోపల ఎంత టెక్స్ట్ ఉన్నా సరే, ఆ ట్యాగ్లో, డివ్ ట్యాగ్లో కానివ్వండి, పీ ట్యాగ్లో కానివ్వండి, ఎంత టెక్స్ట్ ఉన్నా, ఒక వర్డ్ ఉన్నా, 2 వర్డ్లు ఉన్నా, మొత్తం ఎన్ని వర్డ్స్ ఉన్నా సరే దానికి సంబంధం లేదు. అది 100% తీసేసుకుంటుంది విడ్త్. ఆ యొక్క బ్రౌజర్లో, ఆ వెబ్ పేజీలో ఎంత విడ్త్ ఉంటే అంత విడ్త్ తీసేసుకుంటుంది. దాని పక్కన మనం ఏ ట్యాగ్ రాసినా సరే అది నెక్స్ట్ లింక్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, పక్క రాదనమాట. ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఏముంటాయి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్? డివ్ ట్యాగ్స్, పీ ట్యాగు, హెడ్డింగ్ ట్యాగ్స్, యూఎల్ ట్యాగు, అన్ఆర్డర్ లిస్ట్, లిస్ట్ ఐటమ్స్, ఫార్మ్స్, సెక్షన్స్, ఆర్టికల్, హెడరు, ఫుటరు, నావ్, ట్యాబ్, ఇవన్నీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. మనము అది ఎంత ఉన్నా సరే దానిలో టెక్స్ట్, దానికి సంబంధం లేదు, అది 100% విడ్త్ తీసుకుంటుంది. దాని పక్కన దేన్ని కూడా ఉండనివ్వదు. దాని పక్కన ఏమో రాస్తే నెక్స్ట్ లైన్కి పుష్ చేస్తుంది ఆటోమేటిక్గా. దాని పక్కన ఏమో రాస్తే అదన్నమాట బ్లాక్ లెవెల్. వాట్ ఈస్ ద HTML ఇన్లైన్ ఎలిమెంట్స్? HTML ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఇది నెక్స్ట్ లైన్, న్యూ లైన్ని క్రియేట్ చేయదు.
మనకు టెక్స్ట్ ఎంత ఉంటే అంత స్పేస్ తీసుకుంటుంది. టెక్స్ట్ 1 వర్డ్ ఉంది, 1 వర్డ్ తీసుకుంటుంది. ఇక్కడ నేను రాశాను, ఇక్కడ రాశాను ఒక లైన్ రాశాను, ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ రాశాను, ఇక్కడ ఒకటి, ఇక్కడ రెండోది, ఇక్కడ ఒకటి రాశాను, ఇక్కడ ఒకటి రాశాను, ఇక్కడ మూడోది, ఇక్కడ ఒకటి రాశాను. 3 పక్కన వస్తాయి అవి. ఇది 100% తీసుకోదు, 1 అనేది 100% తీసుకోదు. ఎంత స్పేస్ ఉంటే దాని లోపల ఎంత కంటెంట్ ఉంటే అంత కంటెంట్ మాత్రమే తీసుకుంటుంది. నెక్స్ట్ మనం ఏమి రాస్తే దాని పక్కనే వస్తుంది అన్నమాట. దానిలో ఎంత కంటెంట్ ఉంటే అంత తీసుకుంటుంది. ఇలాగ సైడ్ బై సైడ్ వస్తాయి. ఇది సైడ్ బై సైడ్ వస్తుంది అనమాట. దాని కంటెంట్ని బట్టి దాని స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. నెక్స్ట్ లైన్కి పుష్ చేయదు. ఇది ఏంటంటే ఇన్ లైన్. నాకు పేరులోనే ఉంది ఇన్ లైన్ అంటే లైన్ లోపల, ఒకే లైన్ లోపల చూపిస్తాయని అర్థం. అవి ఏంటి, ఆ ట్యాగ్స్ ఏంటి అని చూసినట్టయితే మనము ఆ ట్యాగ్స్ ఏంటి అని చూసినట్టయితే స్పాన్, యాంకర్ ట్యాగ్, స్ట్రాంగ్, ఎంఫసిస్ ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్, బ్రేక్ ట్యాగ్, ఇన్పుట్ ట్యాగ్ అండ్ లేబుల్, కోడ్ అండ్ అబ్రివేషన్స్. ఇవి ఏంటంటే ఎలిమెంట్స్, ఇన్లైన్ ఎలిమెంట్స్. ఇవి 100% విడుదల స్పేస్ని తీసుకోవు. ఎంత కంటెంట్ ఉంటే అంత స్పేస్ని తీసుకొని నెక్స్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని పక్కనే వస్తాయి అన్నమాట. పుష్ చేయదు, ఇది పుష్ చేయదు నెక్స్ట్ లైన్కి. ఇది మనకి HTML బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్. వాట్ ఆర్ ద సిమాంటిక్ ఎలిమెంట్స్ ఇన్ HTML5? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూలో. వాట్ ఆర్ HTML5 సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటే, సిమాంటిక్ ఎలిమెంట్స్ ఆర్ ఎలిమెంట్స్ దట్ హ్యావ్ మీనింగ్ఫుల్ నేమ్స్ దట్ క్లియర్లీ డిస్క్రైబ్ దేర్ పర్పస్ అండ్ కంటెంట్ టు బోత్ బ్రౌజర్స్ and developers. In simple terms, these elements tell the browser and search engines what type of content they contain rather than just how they should look. This improves both accessibility and SEO, search engine optimization. HTML5 semantic elements అంటే అర్థం మీనింగ్ఫుల్ ఎలిమెంట్స్ అన్నమాట. మీనింగ్ఫుల్ ఎలిమెంట్స్. ఈ యొక్క సిమాంటిక్ ఎలిమెంట్ లోపల మనము ఏదైతే కంటెంట్ని మనం పెడుతున్నామో వెబ్ పేజీలో అది ఆ యొక్క కంటెంట్ యొక్క టైప్ని తెలియజేస్తుంది అనమాట. ఆ కంటెంట్ యొక్క టైప్ని తెలియజేస్తుంది ఆటోమేటిక్. ఇది ఎందుకు మనకి అంటే రాసేవాడికి అంటే డెవలపర్కి కూడా ఈజీగా ఉంటుంది. ఇది హెడర్ అని చెప్పేసి మనము హెడర్ అనే ఒక సిమాంటిక్ ఎలిమెంట్ లోపల మనము కంటెంట్ని రాసినట్టయితే ఇది హెడర్కి సంబంధించిన కంటెంట్ అని చెప్పేసి ఆ డెవలపర్కి తెలుస్తుంది. అలాగే ఏదైతే గూగుల్ ఉందో, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ SEO ఉందో, అది కూడా ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేస్తుంది. ఇది హెడర్ అనే ఎలిమెంట్లో, హెడర్ అనే HTML5 సిమాంటిక్ ఎలిమెంట్లో కంటెంట్ రాశాడు కాబట్టి ఇది హెడర్కి సంబంధించిన కంటెంట్ అని చెప్పి అది ఈజీగా ఐడెంటిఫై చేసి మనకి ఇండెక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీని యొక్క అడ్వాంటేజ్ యాక్సెసిబిలిటీ. యాక్సెసిబిలిటీ అంటే నార్మల్ యూజర్స్ కాకుండా ఏవైతే అబ్నార్మల్ యూజర్స్ ఉన్నారో, డిజబిలిటీస్, ఎవరైతే డిజబుల్ పర్సన్స్ ఉన్నారో, చెవిటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి కూడా మన వెబ్సైట్ అర్థమయ్యేలా మనము తయారు చేయటమే యాక్సెసిబిలిటీ. దానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట, ఈ యొక్క సిమాంటిక్ ఎలిమెంట్స్. That is HTML5 semantic elements. Why do we need semantic elements? ఎందుకు? HTML5 developers mostly use div and span for everything. This made code messy and hard to understand. Search engines and assistive technologies like screen readers also found it difficult to interpret such pages. ఎందుకు సిమాంటిక్ ఎలిమెంట్స్ రాయాలి? సిమాంటిక్ ఎలిమెంట్స్ లేనప్పుడు రాయలేదా మనము? HTML పేజ్ చేయలేదా? డివ్ ట్యాగులు రాసేవాళ్ళం, స్పాన్ ట్యాగులు రాసేవాళ్ళం, పీ ట్యాగులు రాసేవాళ్ళం, ఇలా రాసేవాళ్ళం. ఎందుకు సిమాంటిక్ ఎలిమెంట్స్ రాయాలి అంటే ఏం లేదు. సిమాంటిక్ ఎలిమెంట్స్ రాస్తే ఏమైందంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్కి ఈజీగా అర్థమవుతుంది, డెవలపర్కి ఈజీగా అర్థమవుతుంది. అసిస్టివ్ టెక్నాలజీస్ అంటే స్క్రీన్ రీడర్స్ చెప్పినా కదా, ఎవరైతే డిజబిలిటీస్ కలిగిన యూజర్స్ ఉన్నారో, అబ్నార్మల్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క టెక్నాలజీస్ ఏవైతే స్క్రీన్ రీడర్స్ లాంటివి ఉన్నాయో వాటికి కూడా ఈజీగా అర్థమవుతుంది. ఈజీగా ఐడెంటిఫై చేసి ఆ యూజర్స్కి
అర్థమయ్యేటట్టు వాళ్ళు చూపిస్తాయి అన్నమాట. దీనికోసం అని చెప్పేసి సిమాంటిక్ ఎలిమెంట్స్ అనేవి మనం వాడాలి. HTML semantic elements, the structure of the web page becomes clear, meaningful and more accessible. ఇంకా ఏముంటుంది యూజ్ సిమాంటిక్ ఎలిమెంట్స్ వల్ల అంటే మనం ఒక వెబ్ పేజీని డివైడ్ చేస్తాం. ఇది హెడరు, ఇది ఫుటరు, ఇది సెక్షను, ఇది నావిగేషను అని చెప్పేసి మనము డిఫరెంట్ ఒక వెబ్ పేజీని మనము పార్ట్స్ మనం ఏం చేస్తామంటే డివైడ్ చేస్తాం. అప్పుడు డెవలపర్కి ఈజీగా ఉంటుంది, గూగుల్కి సెర్చ్ ఇంజన్కి ఈజీగా ఉంటుంది, అన్నింటికి కూడా ఈజీగా ఉంటుంది. ఒక మనిషి ఉన్నాడండి, ఆ మనిషికి హెడ్ అని, బాడీ అని, లెగ్స్ అని, హ్యాండ్స్ అని ఇవన్నీ ఉన్నాయి కదా. ఇలా పార్ట్స్ ఇలా డివైడ్ చేసినప్పుడు ఏమంటే మనకి ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది ఎవరికైనా. అలాగే ఇక్కడ ఒక వెబ్ పేజీని ఇవి సిమాంటిక్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయి, మీనింగ్ఫుల్గా క్లియర్గా ఇది డివైడ్ చేస్తాయి అన్నమాట. బెనిఫిట్స్ ఆఫ్ సిమాంటిక్ ఎలిమెంట్స్ మేక్స్ కోడ్ ఈజియర్ టు రీడ్ ఫర్ డెవలపర్స్. ఇది ఇంప్రూవ్ SEO, ఇది మన ఇంప్రూవ్స్ యాక్సెసిబిలిటీ, అండర్స్టాండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. స్క్రీన్ రీడర్స్ కానివ్వండి వాటికి. రెడ్యూసెస్ ద నీడ్ ఫర్ యాక్సెస్ డివ్ అండ్ అంటే ఈ డివ్ ట్యాగ్ని యొక్క స్పాన్ ట్యాగ్ని మనం తక్కువగా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనము అన్ని డివ్ ట్యాగ్లో పెట్టుకుంటూ వెళ్తే అసలు ఏది ఫుటరో ఏది హెడరో ఎలా అర్థమవుతుంది? అర్థం కాదు కదా. హెడర్ పార్ట్లోనే పెట్టాలి, ఫుటర్ దాంట్లోనే పెట్టాలా, సెక్షన్ అనే ఎలిమెంట్లోనే పెట్టాలి. అప్పుడు ఏమైంది అంటే అందరికీ ఈజీగా ఉంటుంది, డెవలపర్కి ఈజీగా ఉంటుంది, SEOకి ఈజీగా ఉంటుంది, యాక్సెసిబిలిటీ టెక్నాలజీస్కి ఈజీగా ఉంటుంది, అన్నిటికీ ఈజీగా ఉంటుంది. కామన్ HTML5 సిమాంటిక్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? మనం 100% మనం వాడే ఈ యొక్క సిమాంటిక్ ఎలిమెంట్స్ ప్రతి ఒక్క డెవలపర్ ఇది వాడాల్సింది కంపల్సరీగా అనమాట. హెడరు, నావిగేషను, మెయిన్, ఆర్టికల్, సెక్షను, అసైడ్, ఫుటరు, ఫిగర్ క్యాప్షను, మార్కు, టైం, ఇవన్నీ ఏంటంటే HTML సిమాంటిక్ ఎలిమెంట్స్. ఇవి వాడటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అనేవి మనకి ఉంటాయి. ఈజియర్ టు రీడ్ ఫర్ డెవలపర్స్, ఇంప్రూవ్ SEO, ఇంప్రూవ్ యాక్సెసిబిలిటీ, రెడ్యూస్ ద నీడ్ ఫర్ యాక్సెస్ డివ్ అండ్ స్పాన్ ట్యాగ్. ఇలాంటి బెనిఫిట్స్ ఉండటం వల్ల HTML5 సిమాంటిక్ ఎలిమెంట్స్ని 100% కంపల్సరీగా వాడవలసి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద డాక్ టైప్ డిక్లరేషన్? సో డాక్ టైప్ అనేది ఎందుకు వాడాలి చూసినట్టయితే, డాక్ టైప్ is a declaration that appears at the very top of an HTML document. Before the HTML tag, it tells the web browsers what version of the HTML the document is written in. అంతే కదా. మనము ఏదైనా పని చేస్తున్నప్పుడు దానికి ఫస్ట్ అసలు ఏం పని ఏంటి, దీంట్లో మనం ఏమేం చేస్తున్నాము, దీంట్లో మనం ఏం ఉన్నాయి అని చెప్పేసి మనం డిఫైన్ చేస్తాం కదా. మనం రాసుకున్నప్పుడు కానివ్వండి ఏదైనా సరే. ఇప్పుడు మనం జావాస్క్రిప్ట్ నేర్చుకుంటున్నాము, మనం ఏం చేస్తాం, ఓకే జావాస్క్రిప్ట్ ఫస్ట్ మనం నేర్చుకునే కాన్సెప్ట్ అనేది ఫస్ట్ మనకు తెలియాలి కదా. జావాస్క్రిప్ట్ అని చెప్పేసి మనకు తెలియాలా, మనకు చెప్పేవాడికి తెలియాలా. అలాగే ఈ డాక్ టైప్ అనేది ఏం చేస్తుంది అంటే, అసలు ఈ డాక్యుమెంట్ దేనికి, ఈ యొక్క HTML డాక్యుమెంట్ అనేది దేంట్లో ఉంది, ఏ వర్షన్లో ఉంది, ఏ డాక్లో ఉంది, మనం దేంట్లో రాస్తున్నాము అనేసి మన బ్రౌజర్కి చెప్పటం. HTML వర్షన్స్లో ఏ వర్షన్లో మనము ఈ యొక్క వెబ్ పేజీని క్రియేట్ చేస్తున్నాము అని చెప్పేసి బ్రౌజర్కి చెప్పడం. అలా చెప్పడం వల్ల ఏంటంటే ఆ బ్రౌజర్ ముందే అర్థం చేసుకుని ఓకే ఇది HTML5 వర్షన్లో ఉంది కాబట్టి దీని ఫీచర్స్ అది ఆటోమేటిక్గా ఏం చేస్తుంది అంటే వాటికి అన్ని యాక్సెస్ ఇచ్చేస్తుంది. కీ పర్పస్ ఆఫ్ డాక్ టైప్ స్పెసిఫైస్ HTML వర్షన్ని ఇది స్పెసిఫై చేస్తుంది అందులో డాక్ టైప్లో. ఎన్ష్యూర్ స్టాండర్డ్స్ మోడ్, ఇది ఒక మనకి మోడ్స్ ఉంటాయి మనకి HTMLలో. స్టాండర్డ్ మోడ్ అని, క్విక్ మోడ్ అని చెప్పేసి చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇది ఏంటంటే కంపాటిబిలిటీ, బ్రౌజర్ కంపాటిబిలిటీ కోసం చెప్పేసి మనం వాడతాం. ఆ మోడ్ అనేది దీంట్లో మనం డిఫైన్ చేస్తాము. ఇంప్రూవ్స్ కంపాటిబిలిటీ, బ్రౌజర్ కంపాటిబిలిటీ అంతే. బ్రౌజర్ కంపాటిబిలిటీ ఇంప్రూవ్ అంటే ఏ బ్రౌజర్ అయినా సరే, అది IE కానివ్వండి, అది మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానివ్వండి, అది గూగుల్ క్రోమ్ కానివ్వండి, అది ఓల్డ్ కానివ్వండి, అది న్యూ కానివ్వండి, అది అన్నిట్లో కూడా మనకి మనం పెట్టిన కంటెంట్ అనేది మనం ఏదైతే కోడ్ రాసామో HTML, ఆ కోడ్ అనేది ఆ పేజ్ అనేది 100% కరెక్ట్గా రావాలి.
ఒక బ్రౌజర్లో కరెక్ట్గా వచ్చి ఒక బ్రౌజర్లో సరిగా రాకపోతే అది బ్రౌజర్ కంపాటబిలిటీ కాదు. అది ఎందువల్ల ఈ డాక్ టైప్ అనేది ఇవ్వటం వల్ల కరెక్ట్గా ఇవ్వటం వల్ల ఏమైంది అంటే అన్నీ కూడా సేమ్ వస్తాయి, మనకి ఇష్యూ లేకుండా వస్తాయి. బ్రౌజర్ కంపాటబిలిటీ అనేది మనకి వస్తుంది. రిక్వైర్డ్ ఫర్ వ్యాలిడేషన్స్ W3C వ్యాలిడేటర్లో మనం చెక్ చేస్తే దీనికి యొక్క ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయి, దీనికి ఏమేమి సజెషన్స్ అని చెప్పేసి అన్ని ఇస్తుంది అనమాట. ఆ వ్యాలిడేషన్స్ని మనము చూసుకోవటం కోసము ఏ రిక్వైర్మెంట్ అందులో ఇష్యూస్ ఏమున్నాయని చెప్పేసి ఎలా ఫిక్స్ చేయాలో మొత్తం కూడా ఆ యొక్క డాక్ టైప్ ఈ యొక్క పర్పస్ కీ వల్ల మనకి డాక్ టైప్ మనం మెన్షన్ చేయడం వల్ల ఈజీగా మనకి అవుతుంది. మోడర్న్ డాక్ టైప్ ఫర్ HTML5. దిస్ ఈజ్ షార్టర్ అండ్ సింప్లర్ అండ్ ఓల్డర్ వర్షన్స్ లైక్ HTML4 ఆర్ XHTML. డాక్ టైప్ HTML అనేది ఇది జస్ట్ ఒకే ఒక లైన్ ఒకే ఒక వర్డ్తో ఉన్నది HTML5 డాక్ టైప్ అనమాట. ఇది HTML5 వర్షన్, చాలా సింపుల్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ omit it? The browser may switch to quick mode trying to guess the document type. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇవి పెట్టకపోవడం వల్ల కొన్ని మనకి బ్రౌజర్ ఇష్యూస్ వస్తాయి, కొన్ని మనకి వ్యాలిడేషన్స్ అవ్వవు, కొన్ని మనకి అందులో పెట్టిన కొన్ని కంటెంట్ మనకి అన్ని బ్రౌజర్స్లో అన్ని ఒకే రకంగా ఉండదు, మనకి డిఫరెంట్ ఇష్యూస్ అనేవి దీంట్లో మనకి రావచ్చు అనమాట. ఇది డాక్ టైప్ డిక్లరేషన్ యొక్క పర్పస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ div అండ్ స్పాన్? ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కంటెంట్ డెవలపర్ ఇంటర్వ్యూ ప్రాస్పెక్ట్లో 100% అడిగే క్వశ్చన్. div అండ్ స్పాన్ రెండు కూడా HTML ఎలిమెంట్స్. div అనేది ఏంటంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, స్పాన్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే div అనేది యూజ్డ్ టు గ్రూప్ బ్లాక్ ఎలిమెంట్స్ టుగెదర్. ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఏదైనా కంటెంట్ సంబంధించింది టెక్స్ట్ సంబంధించినవి ఏదైతే ఉన్నాయో ఎలిమెంట్స్ ఏదో ఉన్నాయో పీ ట్యాగ్, యాంకర్ ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్ వీటన్నిటిని గ్రూప్ చేస్తుంది. అంటే ఇది గ్రూప్ చేసేసి ఏం చేస్తుంది అంటే 100% స్పేస్ తీసుకొని మనము ఎంత ఆ యొక్క వెబ్ పేజీలో మనకి ఎంత స్పేస్ ఉంటే విడ్త్ 100% తీసుకుంటుంది అనమాట. ఇది గ్రూపింగ్ చేయడానికి పనికి వస్తుంది. ప్లస్ ఇది 100% స్పేస్ తీసుకొని 100% విడ్త్ ఇది తీసుకుంటుంది ఆటోమేటిక్గా. ఇది నెక్స్ట్ మన ఎలిమెంట్కి ఇది ఏం చేస్తుంది అంటే న్యూ లైన్ క్రియేట్ చేస్తుంది. దాని పక్కన రానివ్వదు, ఇది ఫుల్ విడ్త్ తీసుకుంటుంది. కాబట్టి నెక్స్ట్ మనం ఏమైనా ఎలిమెంట్ దానికి పక్కన రాసామంటే ఇది ఏమవుతుంది, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయేది, నెక్స్ట్ లైన్కి పుష్ చేస్తుంది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఇది ఎక్కువగా మనము సెక్షన్స్ క్రియేట్ చేయడానికి, లేఅవుట్స్ క్రియేట్ చేయడానికి, గ్రూప్స్ క్రియేట్ చేయడానికి మనము ఎక్కువగా వాడతాము div అనేది. అలాగే మనము ఇంకేం వాడతామంటే మనము ముఖ్యంగా లేఅవుట్ ఒక ర్యాపర్స్ని, లేఅవుట్లో ర్యాపర్స్ ఉంటాయి కదా, ఇక్కడ నుంచి ఇది ర్యాపర్స్, ఇది సెక్షన్, ఇది పెద్ద సెక్షన్, ఇది కంటైనర్ అని చెప్పేసి మనము ఆ కంటైనర్స్ కూడా ఎక్కువగా వాడతాము. కెన్ అప్లై విత్ హైట్, మార్జిన్, ప్యాడింగ్ ఎక్సెట్రా. దీనికి మనం CSS ప్రాపర్టీస్ ఏదైనా సరే అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది. మనం విత్ మెన్షన్ చేసుకోవచ్చు, హైట్ మెన్షన్ చేసుకోవచ్చు, ఏదైనా సరే దీనికి మెన్షన్ చేసుకోవచ్చు. ర్యాపింగ్ హెడర్, సైడ్ బార్ ఆర్ సెక్షన్. ఇది హెడర్ని కానీ సైడ్ బార్, ఈ సెక్షన్స్ ఇలాగా అన్నింటికి ఇలాగా ర్యాప్ చేయడానికి అంటే డిజైన్ చేయడానికి మనకు ఈజీగా ఉంటుంది. జస్ట్ సింపుల్గా చెప్పాలంటే ఇది 100% విడ్త్ని తీసుకుంటుంది, దీని పక్కన ఎలిమెంట్స్ని నెక్స్ట్ లైన్కి పుష్ చేస్తుంది అంతే. ఇది స్పాన్ ఇన్లైన్ ఎలిమెంట్, ఇది ఇన్లైన్లో ఉంటుంది, ఆటోమేటిక్గా చేస్తుంది యూజ్ టు గ్రూప్ టెక్స్ట్ ఆర్ ఇన్లైన్ ఎలిమెంట్స్. ఇది పక్కన అంటే 100% విడ్త్ తీసుకోదు, ఇది ఇన్ లైన్లో వస్తుంది. అన్ని ఇన్ లైన్ అంటే ఒకే లైన్లో, ఇది సేమ్ లైన్లో కంటెంట్ని చూపిస్తుంది అన్నమాట. ఎంత కంటెంట్ ఉంటే, ఎంత టెక్స్ట్ దాని లోపల ఉంటే అంతే స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. సేమ్ ఇది బ్లాక్ లెవెల్కి ఇది ఆపోజిట్ అనమాట. ముఖ్యంగా ఎగ్జాంపుల్ ఏంటి, స్పాన్ ట్యాగ్. మనం ఎన్ని స్పాన్ ట్యాగ్ రాసినా పక్కనే వస్తాయి, పక్కనే వస్తాయి. యాంకర్ ట్యాగ్స్ కానివ్వండి, స్పాన్ ట్యాగ్స్ కానివ్వండి, మీరు ఎన్ని రాసినా సరే ఇవి పక్కనే వస్తాయి, నెక్స్ట్ లైన్కి వెళ్ళవు. ఎందువల్ల అంటే ఇది ఇన్ లైన్ ఒకే సేమ్ లైన్లోకి ఇది డిస్ప్లే చేస్తుంది. కలర్, ఫాంట్ ఏదైనా సరే ఇలాగా. హైలైటింగ్ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్ లైక్ ఏ సింగిల్ వర్డ్. మనం ఒక పారాగ్రాఫ్లో ఒక సింగిల్ వర్డ్ని మనము హైలైట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ యొక్క ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో, యాంకర్ ట్యాగ్ కానివ్వండి, స్పాన్ ట్యాగ్ కానివ్వండి, వీటిని వాడతాం. ఎందుకంటే మనకి
డిస్టర్బ్ అవ్వకూడదు, ఆ యొక్క పారాగ్రాఫ్ కంటెంట్ డిస్టర్బ్ అవ్వకూడదు. మనకి జస్ట్ దాని ఆ యొక్క ఒకే ఒక్క వర్డ్ యొక్క స్టైల్ అనేది మారిపోవాలనుకున్నప్పుడు మనం దీన్ని ఎక్కువగా స్పాన్ ట్యాగ్ని వాడుతుంటాము. ఇది డివ్ అండ్ స్పాన్ యొక్క డిఫరెన్సెస్. వాట్ న్యూ ఇన్పుట్ టైప్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ HTML5? HTML5 లోపల మనకి కొన్ని ఇన్పుట్ టైప్ ట్యాగ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే ఇది కంపల్సరీ మనం వాడతాం ఒక వెబ్ అప్లికేషన్స్లో ఎక్కువగా. అవి ఏంటి చూసినట్టయితే ముఖ్యంగా ఇన్పుట్ టైప్స్లో మనకి ఇన్పుట్ టైప్స్ టు ఎన్హాన్స్ ఫామ్ యూజబిలిటీ, మొబైల్ ఫ్రెండ్లీనెస్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్. దీస్ ఇన్పుట్ టైప్స్ allow better data validation, appropriate keyword display on mobile devices and improved accessibility. ఏదైతే ఈ యొక్క HTML5లో ఇంట్రడ్యూస్ చేయబడిన ఇన్పుట్ టైప్స్ ఉన్నాయో ఇవి ఆటోమేటిక్గా వీటికి వ్యాలిడేషన్ కూడా ఫీచర్ కూడా ఉంటుంది అనమాట. కొన్ని ఇన్పుట్ టైప్ ఫీచర్స్ ఇన్పుట్ టైప్ ఉన్నాయి అనమాట మనకు HTML5 ఇచ్చింది. దాంట్లో ఆటోమేటిక్ అవి మనం వ్యాలిడేషన్ రాయక్కర్లేదు, జావాస్క్రిప్ట్ నుంచి డిఫాల్ట్ వ్యాలిడేషన్ కలిగి ఉంటాయి. డివైజ్ని బట్టి కూడా దీనికి వ్యాలిడేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ బెటర్ వ్యాలిడేషన్ని, బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ని ప్లస్ SEO పర్పస్ కానివ్వండి, యాక్సెసిబిలిటీ పర్పస్ కానివ్వండి, ఇవి చాలా యూజ్ఫుల్. అవి ఏంటని చూసినట్టయితే ఇన్పుట్ టైప్ ఈమెయిల్ ఏదైతే ఈమెయిల్ ఎలా ఉండాలి, ఒక ప్రాపర్ ఈమెయిల్ అనేది ఎలా ఉంటుందో ఆ యొక్క ఈమెయిల్ లాగానే మనం టెక్స్ట్ ఇన్పుట్లో ఇవ్వవలసి ఉంటుంది, లేకపోతే ఇది ఆటోమేటిక్గా వ్యాలిడేట్ అవుతుంది అనమాట. యూఆర్ఎల్ వ్యాలిడేట్ చేయడము, నంబరు, రేంజ్, డేట్ టైము, లోకల్, మంత్, వీక్, కలర్, సెర్చ్, టెల్ అంటే టెలిఫోన్ నంబర్, మొబైల్ నంబర్, ఫోన్ నంబర్ అనమాట. ఇలాగా మనకి ఇవి HTML5 ఇన్పుట్ టైప్స్ అనమాట. వీటిని మనం 100% యూజ్ చేసి ఉంటుంది అనమాట. ఇది వాట్ న్యూ ఇన్పుట్ టైప్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ HTML5 అనే ఇంటర్వ్యూ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్, హౌ డు యూ ఎంబెడ్ ఆడియో అండ్ వీడియో ఇన్ HTML5? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద వీడియో ట్యాగ్? వీడియో ట్యాగ్ అంటే ఏముంటుంది, వీడియో ఫైల్ని మనము ఇంటిగ్రేట్ చేసే ఒక HTML ట్యాగ్. డైరెక్ట్గా వీడియోని మనం పెట్టలేం కదా, ఒక వెబ్ పేజ్లో పెడితే వస్తుందా, రాదు. వీడియో ట్యాగ్ని మనం వాడి దాని యొక్క యాట్రిబ్యూట్స్ని యూజ్ చేసుకొని ఆ యొక్క వీడియోని మనము ఆ సోర్స్ని మనము ఆ యొక్క ట్యాగ్లో ఇంటిగ్రేట్ చేసినట్టయితే మనకి వెబ్ పేజీలో ఆ వీడియో అనేది చూపిస్తుంది. అలాగే ఆడియో ట్యాగ్ కూడా సేమ్ అంతే. దీనికి కొన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి, ఆడియో ట్యాగ్ కానివ్వండి, వీడియో ట్యాగ్ కానివ్వండి. అవి ఏంటంటే సోర్సు, ఆ ఫైల్ యొక్క నేమ్, పాత ఎక్కడుంది ఆ ఫైల్, ఆడియో ఫైల్ కానీ వీడియో ఫైల్ కానీ, కంట్రోల్స్, ఏమేమి కంట్రోల్స్ కావాలా, ప్లే, పాజు, వాల్యూమ్, ఇవన్నీ కంట్రోల్స్ అవసరం ఉంటే పెట్టుకోవచ్చు, అవసరం లేకపోతే మనం తీసేయచ్చు. ఆటో ప్లే మనం వీడియో ఓపెన్ అవ్వగానే ఆటో ప్లే అవ్వాలా, లేకపోతే మనము ప్లే చేస్తేనే ప్లే అవ్వాలా అని చెప్పేసి అది కూడా మనకి అలాంటి అట్రిబ్యూట్స్ కూడా దీంట్లో ఉంటాయి. లూప్, అది ఆడియో లూప్లో, అది ఆడియో కానీ వీడియో కానీ లూప్ అవుతూ ఉండాలా, లేకపోతే ఒకసారి ప్లే ఆగిపోవాలా, ఇది కూడా పెట్టుకోవచ్చు. మ్యూటెడ్, స్టార్ట్స్ విత్ వీడియో విత్ సౌండ్ మ్యూటెడ్ ఉండాలా, ఎలా ఉండాలి. పోస్టర్, దానికి ఒక పోస్టర్ అంటే తమ్నైల్, ఒక వీడియోకి తమ్నైల్ ఇవ్వటం, అది కూడా మనము వీడియోలో ఇవ్వచ్చు అనమాట. వీడియో ట్యాగ్లో ఇవ్వచ్చు. విడ్త్ అండ్ హైట్ కూడా మనము దీనికి మెన్షన్ చేయొచ్చు. ఇవి యాట్రిబ్యూట్స్. ఇవి యాట్రిబ్యూట్స్ని యూజ్ చేసుకొని వీడియో ట్యాగ్లో ఒక వీడియోని, యాట్రిబ్యూట్స్ యూజ్ చేసుకొని ఆడియో ట్యాగ్లో ఒక ఆడియోని మనము HTMLలో ఎంబెడ్ చేసుకోవచ్చు. అయితే మనము ఇప్పటి వరకు మనం 1 to 10 క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ యొక్క 1 to 10 క్వశ్చన్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మీరు ఏదైతే 1 to 10 క్వశ్చన్స్ అనేది నేర్చుకున్నారో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక రకంగా ప్రతి ఒక ఫ్రెషర్ ఇంటర్వ్యూ కానివ్వండి, అది ఒక ఎక్స్పీరియన్స్డ్ ఇంటర్వ్యూ కానివ్వండి, ఇవి అనేవి కంపల్సరీగా అడిగే క్వశ్చన్స్ అనమాట ఇవి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెక్షన్, ఆర్టికల్ అండ్ అసైడ్? ఇవి
సెక్షన్, ఆర్టికల్, అసైడ్ అనేది మనకి సిమాంటిక్ ఎలిమెంట్స్, HTML5 సిమాంటిక్ ఎలిమెంట్స్. అయితే వీటికి డిఫరెన్స్ ఏముంటుంది అని చూసినట్టయితే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి. రిప్రజెంట్స్ ఏ థీమాటిక్ గ్రూప్ ఆఫ్ కంటెంట్. సెక్షన్ అనేది రిప్రజెంట్స్ ఏ థీమాటిక్ గ్రూప్ ఆఫ్ కంటెంట్ పార్ట్ ఆఫ్ ఎ డాక్యుమెంట్. ఇట్ యూజువల్లీ హ్యాజ్ ఎ హెడింగ్. ఇది మనకి గ్రూప్ ఆఫ్ కంటెంట్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. మనకి ఒక రకంగా ఒక సెక్షన్, మనం ఒక పేజీని సెక్షన్స్గా ఎలాగైతే విడగొడతామో అక్కడ ఈ యొక్క డివిజన్స్ బదులు మనం సెక్షన్స్ని ఎక్కువగా మనము వాడతాము. అయితే ఈ సెక్షన్ విత్ ఇన్ ఏ పేజ్ లైక్ ఏ ఫ్యూచర్స్ సెక్షన్ ఆర్ కాంటాక్టర్స్ సెక్షన్ డిఫరెంట్ ఇలా అనమాట. ఒక పేజ్ ఉంది మనకి, హోమ్ పేజీ. మన హోమ్ పేజీలో మనం ఏం చూపిస్తాము, ఆ యొక్క అప్లికేషన్లో ఉన్న అన్ని ఫీచర్స్ సంబంధించిన ఒక్కొక్క చిన్న మనం పార్ట్స్ మనము హోమ్ పేజీలో చూపిస్తాము. అప్పుడు మనం ఏం చేస్తామంటే కాంటాక్టర్స్ సెక్షన్, అబౌట్ అస్ సెక్షన్, ప్రొఫైల్ సెక్షన్, ఇలా కోర్సెస్ ఉంటే కోర్సెస్ సెక్షన్ అని చెప్పేసి ఇలాగ డివైడ్ చేస్తాం మనం సెక్షన్స్గా. అందుకు ఈ సెక్షన్స్ని వాడతారన్నమాట. కెన్ బి పార్ట్ ఆఫ్ ద మెయిన్ కంటెంట్. మెయిన్ కంటెంట్లో ఈ మెయిన్ కంటెంట్కి ఒక పార్ట్ అన్నమాట. మెయిన్ కంటెంట్కి మనకి ఒక పార్ట్ లాగా ఇది పనిచేస్తుంది. ఆఫెన్ పార్ట్ ఆఫ్ లార్జర్ కంటెంట్ బట్ కెన్ స్టాండ్ అలోన్. ఇది పెద్ద కంటెంట్ అంటే ఎక్కువ లైన్స్ ఉన్న కంటెంట్ని ఏం చేస్తుంది అంటే పార్ట్స్గా ఇది డివైడ్ చేసేసి వాటిని సెక్షన్ రూపంలో మనకి వెబ్ పేజీలో చూపించడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఏమన్నా లాజికల్ డివిజన్స్ లాజిక్స్ ఏమన్నా ఉంటే వాటిని కూడా మనము సెక్షన్ వైజ్గా చూపించవచ్చు. ఆర్టికల్ రిప్రజెంట్స్ సెల్ఫ్ కంటైనడ్ ఇండిపెండెంట్ కంటెంట్. ఇట్ షుడ్ మేక్ సెన్స్ ఈవెన్ ఇఫ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద పేజ్. ఇది సెల్ఫ్ కంటైనడ్ రిప్రజెంట్ అన్నమాట. అంటే ఇది సెక్షన్ కాకుండా ఒక ఆర్టికల్ అంటే ఏముంది, బ్లాగ్ పోస్ట్ కానివ్వండి, న్యూస్ సంబంధించిన ఆర్టికల్ కానివ్వండి, ప్రొడక్ట్కి సంబంధించిన డిస్క్రిప్షన్ కానివ్వండి, ఇలాగ ఒక ఒక కంటైనర్ అనమాట. ఒక సంబంధించిన ఏవో దానికి సంబంధించిన కంటెంట్ని ఒక కంటైనర్లో మనం చూపించడాన్ని ఆర్టికల్ వాడతాం అనమాట. ఇది ఎక్కువ కంటెంట్ని కలిగి ఉంటుంది అనమాట. మెయిన్ కంటెంట్ని ఇది ఎక్కువ కలిగి ఉంటుంది. కెన్ స్టాండ్ అలోన్. బ్లాగ్ పోస్ట్ కానివ్వండి, RSS ఫీడ్స్, ఇలాగా ప్రొడక్ట్ సంబంధించిన డిస్క్రిప్షన్స్ డిఫరెంట్ మనము ఆర్టికల్ లోపల మనము చూపిస్తుంటాము. ఇది వేరే కంటెంట్కి అంటే వేరే సెక్షన్స్కి కానీ వేరే హెడర్కి ఫోటోకి సంబంధించి కానీ ఇది ఉండదు అనమాట. సపరేట్గా ఉంటుంది ఆర్టికల్ అని చెప్పేసి. ఇది సపరేట్గా ఉంటుంది. దీనికి సెల్ఫ్ కంటైనర్ అనమాట. అందుకని దీన్ని సెల్ఫ్ కంటైనర్ అంటారు. వేరే సెక్షన్కి వేరే దీనికి రిలేషన్ ఉండదు. ఈ కంటెంట్కి డిఫరెంట్గా ఇది ఒక సపరేట్ సెక్షన్ లాగా మనము ఆర్టికల్ని చూపిస్తాము. అసైడ్ రిప్రజెంట్స్ కంటెంట్ రిలేటెడ్ టు ద మెయిన్ కంటెంట్ ఆఫ్ ఎన్ సైడ్ బార్. ఇది ఎక్కువగా మనం వేటికి వాడతామంటే ఇది మెయిన్ కంటెంట్కి ఒక సబ్ కంటెంట్ లాగా. అంటే మనము ఒక వెబ్సైట్ ఉంది, ఒక వెబ్ పేజ్, అందులో ఒక సైడ్ బార్ చూపించాలి. అప్పుడు అసైడ్ అనే ఈ యొక్క HTML ట్యాగ్లో మనము ఆ సైడ్ బార్ని చూపిస్తాము. ఒక యాడ్ చూపించాలి సైడ్స్లో మనం, అంటే ఒక పేజీ లోపల ఒక లెఫ్ట్ సైడ్ కానివ్వండి, ఒక రైట్ సైడ్ కానివ్వండి, ఎక్కడన్నా మనము డిఫరెంట్ ఆ కంటెంట్కి సంబంధించిన ఏదైనా సబ్ కంటెంట్ని మనం చూపించడం కోసము ఈ యొక్క అసైడ్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాము. ఇది మెయిన్ కంటెంట్ దీంట్లో మనం వాడం. ఇది ఎక్కువ సబ్ కంటెంట్నే మనము వాడతాం. ఇది ఎక్కువగా కాంప్లిమెంటరీ సైడ్ బార్, అంటే ఆల్వేస్ రిలేటెడ్. ఈ యొక్క సైడ్ బార్ అనేది సపరేట్గా మనం మెయిన్ కంటెంట్కి సంబంధం లేకపోయినా సరే, ఇది ఏంటంటే మెయిన్ కంటెంట్ కాకపోయినా సరే మెయిన్ కంటెంట్కి సబ్ కంటెంట్ లాగా మనం ఉంటుంది. కాబట్టి ఇది మనకి యొక్క మెయిన్ పేజీలో ఉన్న కంటెంట్కి రిలేటెడ్గా మాత్రమే దీన్ని చూపిస్తాము. ఎక్కువగా మనము సైడ్ బార్స్, సైడ్ యాడ్స్, సైడ్ మనకి ఏమన్నా బ్లాగ్స్ ఉంటే బ్లాగ్స్ సంబంధించి సైడ్ మనకి ఏదైనా సరే మనకి అంటే మన యొక్క పేజ్ అన్నిటికీ ఒక వెబ్సైట్లో అన్ని ఎక్కువ 10 కంటే ఎక్కువ ఉన్న పేజెస్కి రిలేటెడ్గా ఉండే కంటెంట్ని మనము
ఇక్కడ సైడ్లో మనము చూపించడం జరుగుతుంది అనమాట. దీనికి ఎక్కువ అసైడ్ అనే ట్యాగ్ని మనము వాడుతుంటాము. వాట్ ఆర్ గ్లోబల్ అట్రిబ్యూట్స్? గ్లోబల్ అట్రిబ్యూట్స్ ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి HTML ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. గ్లోబల్ అట్రిబ్యూట్స్ ఆర్ అట్రిబ్యూట్స్ దట్ కెన్ బి అప్లైడ్ టు ఎనీ HTML కంటెంట్. ఎలాంటి HTML కంటెంట్ సరే ఈ యొక్క గ్లోబల్ అట్రిబ్యూట్స్ ని మనము యూజ్ చేయొచ్చు రిగార్డ్లెస్ ఆఫ్ ద ఎలిమెంట్ టైప్. ఆ ఎలిమెంట్ టైప్ ఏదైనా సరే కానివ్వండి, మనము ఈ గ్లోబల్ అట్రిబ్యూట్స్ ని మనము యూజ్ చేయొచ్చు అనమాట. These attributes are not limited to specific tags like paragraph, div. They work almost every element in HTML. ఇది గ్లోబల్ అట్రిబ్యూట్స్ అనేది ఒక ట్యాగ్ కి సంబంధించినవి, ఒక ఎలిమెంట్ కి సంబంధించినవి కాకుండా ఏ ఎలిమెంట్ కైనా సరే, ఏ ట్యాగ్ HTML ట్యాగ్ అయినా సరే ఈ యొక్క అట్రిబ్యూట్స్ ని మనము ఇంప్లిమెంట్ చేయొచ్చు. కాబట్టి వీటిని గ్లోబల్ అట్రిబ్యూట్స్ అంటారు. ఎక్కడైనా సరే ఏ ఎలిమెంట్ కైనా సరే మనం దీన్ని వాడొచ్చు అనమాట. అందుకని చెప్పి దీన్ని గ్లోబల్ అట్రిబ్యూట్స్ అంటారు. గ్లోబల్ అంటే మొత్తం అన్నిటి కలిపి. అవి ఏముంటాయి ఏం చేసినట్టు ఐడి, క్లాసు, స్టైలు, టైటిల్, లాంగ్వేజ్, డేటా, హిడెన్, డైరెక్టరీ, ట్యాబ్ ఇండెక్స్, డ్రాగబుల్, కంటెంట్ ఎడిటబుల్, స్పెల్ చెక్, యాక్సెస్ కి. ఇవి ఏంటంటే గ్లోబల్గా ఏ ఎలిమెంట్ కైనా సరే, ఏ ట్యాగ్ అయినా సరే, HTML ట్యాగ్ అయినా సరే మనము డైరెక్ట్ గా దీన్ని వాడచ్చు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద మెటా ట్యాగ్? అసలు మెటా ట్యాగ్ పర్పస్ ఏంటి? అసలు మెటా ట్యాగ్ అంటే ఏంటి చూసినట్టయితే, మెటా ఈజ్ ఎ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ యూజ్డ్ ఇన్ ద హెడ్ సెక్షన్ ఆఫ్ అన్ HTML డాక్యుమెంట్. ఇది మెటా ట్యాగ్ అనేది మనకి HTML డాక్యుమెంట్ లో హెడ్ అనే పార్ట్ లో, హెడ్ అనే సెక్షన్ లో మనం యూజ్ చేస్తాము. ఇది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. దీనికి ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఉండవు, జస్ట్ ఒకటే ట్యాగ్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. ఇట్ ప్రొవైడ్స్ మెటా డేటా. ఇది ఏం చేస్తుంది? మెటా డేటాని అంటే ఈ యొక్క వెబ్ పేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని, బ్రౌజర్ కి, సెర్చ్ ఇంజిన్ కి సంబంధించిన వాటికి అవసరమైన ఇన్ఫర్మేషన్ ని ఈ మెటా డేటా అనే ట్యాగ్ మనకి ఇస్తుంది, బ్రౌజర్కి ఇస్తుంది. బ్రౌజర్కి, సెర్చ్ ఇంజిన్కి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో అది మొత్తము ఈ మెటా ట్యాగ్ అని చెప్పేసి ఇదే ప్రొవైడ్ చేస్తుంది. ఇది యూజర్కి సంబంధించిన డేటాను ప్రొవైడ్ చేయదు. ఇది ఏం చేస్తుంది? ఇది పేజ్ యొక్క సంబంధించిన ఇన్ఫర్మేషన్ని బ్రౌజర్కి, సెర్చ్ ఇంజిన్కి తెలియజేయడానికి వాడే మెటా ట్యాగ్. ఏమేమి ఉన్నాయి దీంట్లో చూసినట్టయితే, క్యారెక్టర్ సెట్, పేజ్ డిస్క్రిప్షను, కీవర్డ్స్, ఆథర్ ఇన్ఫర్మేషను, వ్యూ పోర్ట్ సెట్టింగ్స్, రిఫ్రెష్ ఆర్ రీడైరెక్ట్ అండ్ రోబోట్స్ కంట్రోల్. ఇవన్నీ ఏంటంటే మనకి SEOకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. SEO అంటేనే బ్రౌజర్, గూగుల్. బ్రౌజర్ అండ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, గూగుల్. దానికి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సెర్చ్ ఇంజిన్కి ఏదైతే ఈ యొక్క వెబ్ పేజ్ ఇన్ఫర్మేషన్ కావాలో వాటికి ఈ యొక్క మెటా ట్యాగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మెటా ట్యాగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐడి అండ్ క్లాస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా ఇంటర్వ్యూస్లో మనం చూస్తుంటాం, అడుగుతుంటారు క్వశ్చన్స్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్లకి. ఐడి అండ్ క్లాస్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే, నేను క్వశ్చన్లో 2 క్వశ్చన్లు ఉన్నాయి ఇప్పుడు మనకి. ఐడి అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, ఐడికి క్లాస్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి ఒక క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్సే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వశ్చన్స్ అన్నమాట. ఐడి అంటే ఐడెంటిఫై ఏ సింగిల్ యూనిక్ ఎలిమెంట్ ఆన్ ద పేజ్, మస్ట్ బి యూనిక్ విత్ ఇన్ ఏ పేజ్, నో 2 ఎలిమెంట్స్ షుడ్ హ్యావ్ ద సేమ్ ఐడి. ఐడి అంటేనే యూనిక్ ఎలిమెంట్. ఐడి ఈజ్ ఈక్వల్ SS Tech Labs అని ఇచ్చాము. మళ్ళీ ఈ ఐడి ఈజ్ ఈక్వల్ SS Tech Labs అని చెప్పేసి మనము ఆ వెబ్ అప్లికేషన్ ఎక్కడా వాడకూడదు. అంటే యూనిక్ ఎలిమెంట్ ఇది. ఒక్కసారి మనము అప్లికేషన్ మొత్తాన్ని కూడా ఒకే ఒక్క సింగిల్ టైం మాత్రమే యూజ్ చేస్తాము, ఉపయోగిస్తాం. అంటే యూజ్ చేయడం కాదు, ఇంప్లిమెంట్ చేస్తాము. ఎక్కడన్నా వాడుకోవచ్చు మళ్ళీ, కానీ డైరెక్ట్ దీన్ని రెండోసారి మనం డిఫైన్ చేయకూడదు. మస్ట్ బి యూనిక్ విత్ ఇన్ ఏ పేజ్ అదనమాట. సెంటాక్స్ ఐడి ఈజ్ ఈక్వల్ హెడర్. ఇది ఈ హెడర్ అనేది ఐడి అనమాట. ఇదిని మనం ఎక్కడైనా వాడుకోవచ్చు, కానీ మళ్ళీ డిఫైన్ చేయకూడదు. ఐడి ఈజ్ ఈక్వల్ హెడర్ చెప్పి మళ్ళీ డిఫైన్ చేయకూడదు, అది రాంగ్. సెలెక్టర్ ఇన్ CSS హెడర్, హ్యాష్ హెడర్ అని చెప్పి ఇస్తే ఏమైంది, CSS యొక్క సెలెక్టర్. ఇది
సిఎస్ఎస్ యొక్క సెలెక్టర్ హ్యాష్ మనం ఇస్తాము. సెలెక్టర్ ఇన్ జావాస్క్రిప్ట్లో మనము కొన్ని మనకి ఎలిమెంట్స్ ఉంటాయి, మనం ఎలిమెంట్ని మ్యానిపులేట్ చేయడం కోసం వాడే కొన్ని ఉంటాయి అనమాట. వాటి కోసం కూడా ఈ ఐడిని వాడతాము. గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేసి హెడర్ అని చెప్పేసి రాస్తే ఆ హెడర్ అనే ఐడి మనం ఏ HTML ఎలిమెంట్కి అయితే అప్లై చేసామో దాన్ని మనం టార్గెట్ చేసినట్టు జావాస్క్రిప్ట్లో. ఐడియల్ ఫర్ వన్ స్పెసిఫిక్ ఎలిమెంట్ లైక్ ఏ లోగో ఆర్ మెయిన్ నావిగేషన్ బార్. ఏదో ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ని మనము టార్గెట్ చేయడం కోసము దీన్ని వాడతాము. ఐడి హ్యాస్ హయ్యర్ స్పెసిఫిసిటీ ఇన్ CSS దాన్ క్లాస్. క్లాస్ కంటే కూడా ఐడికి ఎక్కువ స్పెసిఫిసిటీ ఉంటుంది, ఎక్కువ దీనికి ఇది ఉంటుంది అనమాట. దీన్ని మనము ఒక్కసారి రాస్తే మళ్ళీ రాయకూడదు సేమ్ నేమ్. క్లాస్ ఐడెంటిఫై ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ దట్ షేర్ ద సేమ్ స్టైలింగ్ ఆర్ బిహేవియర్. ఒక HTML పేజ్ ఉంది, దాని లోపల ఒక 10 div tags ఉన్నాయి, మనకు సేమ్ స్టైలింగ్ కావాలా. అప్పుడు ఏం చేస్తాం, మనం ఒక క్లాస్ రాసేసి ఆ 10 divsకి ఆ క్లాస్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా అన్ని సేమ్ స్టైల్ వచ్చేస్తాయి. అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్కి ఒక స్టైల్ని అప్లై చేయాలంటే మనము క్లాస్ అనే ఈ యొక్క CSS స్టైల్స్ వాడతాం అనమాట. CSS ఎలిమెంట్స్ సెలెక్టర్ని వాడతాం, CSS సెలెక్టర్ని మనం వాడతాం. క్లాస్ అనేది ఐడియా అనేది ఓన్లీ ఒకసారి రాస్తాం, దీన్ని మనం ఎన్నిసార్లు డిఫైన్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు వాడుకోవచ్చు. కెన్ బి రీయూజ్డ్ ఆన్ మల్టిపుల్ ఎలిమెంట్స్, ఎన్నిసార్లు ఎన్ని చోట్లైనా వాడుకోవచ్చు అనమాట. సింటాక్స్ క్లాస్ ఈక్వల్ బటన్ ప్రైమరీ సెలెక్టర్ ఇన్ CSS బటన్ డాట్ అనే యొక్క ఐడితో మనము డాట్తో దీన్ని మనము స్పెసిఫై చేస్తాము. క్లాస్ అని చెప్పేసి, క్లాస్ అని రాయాలంటే మనము క్లాస్ అని రాయకూడదు, డాట్ అని చెప్పేసి ఏదో ఒక నేమ్ ఇస్తే అది క్లాస్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అలాగే జావాస్క్రిప్ట్లో కూడా ఐడిలానే సేమ్ ఒకే క్లాస్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనము టార్గెట్ చేయడానికి జావాస్క్రిప్ట్ నుంచి కూడా మనం చేయొచ్చు. అలాగే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని బటన్స్ ఒకే రకమైన స్టైల్ రావాలంటే ఒక క్లాస్ రాసేసి ఆ బటన్స్ అప్లై చేస్తే అన్ని బటన్స్ కూడా సేమ్ స్టైల్ని మనము అప్లై చేయొచ్చు వీటిగా. ఇలాగ మనము స్టైలింగ్ పర్పస్, CSS స్టైలింగ్ పర్పస్ ఈ క్లాసెస్ని వాడతాము. క్లాస్ హ్యాజ్ లోయర్ స్పెసిఫిసిటీ దానికి ఐడితో పోల్చుకుంటే, ఐడితో కంపేర్ చేసుకుంటే క్లాస్ అనేది కొంచెము తక్కువ పవర్ఫుల్ అనమాట. ఐడి అనేది చాలా ఎక్కువ పవర్ఫుల్ అని చెప్పేసి చెప్పచ్చు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే వాట్ ఈస్ ద iframe ట్యాగ్ యూజ్డ్ ఫర్. iframe ట్యాగ్ని మనము ఎందుకు యూజ్ చేస్తాము? iframe ట్యాగ్ అంటే ఏమిటి చూసినట్టయితే iframe స్టాండ్స్ ఫర్ inline frame. It is used to embed external content inside your web page. This content could be another web page, another YouTube video or Google Map or a form or third party video. ఒక వెబ్ అప్లికేషన్లో, ఒక వెబ్ పేజీలో మనము వేరే వెబ్ పేజీ కానివ్వండి, వేరే సంబంధించిన ఒక యూట్యూబ్ వీడియో కానివ్వండి, ఒక గూగుల్ మ్యాప్, ఇలాంటి వేరే అదర్ ఎక్స్టర్నల్ కంటెంట్, ఈ వెబ్సైట్కి సంబంధించిన కంటెంట్ కాకుండా వేరే వెబ్సైట్కి సంబంధించిన వేరే థర్డ్ పార్టీ కానివ్వండి, ఏదైనా సరే ఆ కంటెంట్ని మనము వాడుకోవాలనుకున్నప్పుడు iframe ట్యాగ్ని వాడతాం. ఇది కూడా మల్టీమీడియా సంబంధించిన వరకు చెప్పాలంటే iframe ట్యాగ్ని మనము వాడతాము. ఏముంటాయి iframe ట్యాగ్కి అట్రిబ్యూట్స్ ఏముంటాయి? SRC ఉంటుంది, ఎందుకంటే సోర్స్ URL ఇస్తాము, విడ్త్ హైట్ ఇవ్వచ్చు, టైటిల్ ఇవ్వచ్చు, ఫ్రేమ్ బోర్డర్ ఇవ్వచ్చు, ఫుల్ స్క్రీన్ కావాలంటే ఫుల్ స్క్రీన్. ఇప్పుడు యూట్యూబ్ వీడియో ఉంది, మనం ఫుల్ స్క్రీన్ కావాలంటే ఫుల్ స్క్రీన్ ఇస్తాము, వీడియో ఫుల్ స్క్రీన్ అవసరం లేదంటే అవసరం లేదని చెప్పేసి ఇస్తాము. శాండ్ బాక్స్ అని, లోడింగ్ అని, ఇవన్నీ ఏంటంటే మనకి iframe యొక్క అట్రిబ్యూట్స్. ఈ అట్రిబ్యూట్స్ యూజ్ చేసుకొని మనం iframeలో ఒక వేరే వెబ్సైట్కి సంబంధించిన ఏదైనా కంటెంట్ని మనము ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు మన వెబ్సైట్ లోపల. ఎగ్జాంపుల్ ఇచ్చినట్టయితే యూట్యూబ్ వీడియో మనం iframe చెప్పేసి ఇక్కడ ఇచ్చాము, విడ్త్ ఇచ్చాము, SRC ఇచ్చాము, మనం ఇక్కడ SRC సోర్స్ ఇచ్చాము, ఇక్కడ టైటిల్ ఇచ్చాము, ఇక్కడ బోర్డర్ ఇచ్చాము, ఇక్కడ దాని యొక్క ఎలాంటి అంటే ఫుల్ స్క్రీన్ కావాలా వద్దా, ఎలా ఉండాలని చెప్పేసి మొత్తం ఇచ్చినాము, ఎన్ని ప్రాపర్టీస్ ఇచ్చినాము అన్నమాట. ఇలా మనము ఒక యూట్యూబ్ వీడియోని మన వెబ్సైట్లో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్ మ్యాప్ని ఈ టైప్లో మనము చేసుకోవచ్చు. అలాగే ఒక ఎక్స్టర్నల్ వెబ్సైట్ని మనము
ఇలాగా ఎస్ఆర్సి యూఆర్లు ఇచ్చేసి మనము చేసుకోవచ్చు. విడ్త్ హైట్ ఇవ్వచ్చు, యూఆర్లు ఇవ్వచ్చు. ఇలా ఈ ఫ్రేమ్లో మనము దాన్ని ఎంబెడ్ చేసుకోవచ్చు మన వెబ్సైట్లో. ఇలాగా మనము ఐ ఫ్రేమ్ని యూజ్ చేసుకోవచ్చు. వాట్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ HTML5 ఓవర్ HTML4? HTML4 అంటే ఓల్డ్ వర్షన్కి, HTML5 న్యూ వర్షన్కి అడ్వాంటేజ్ ఏమున్నాయి దానికి దీనికి చూసినట్టయితే పోల్చుకుంటే, వై ఈజ్ HTML5 ఇంపార్టెంట్ ఫర్ మోడర్న్ వెబ్ యాప్స్? ఈ మోడర్న్ వెబ్ డెవలప్మెంట్లో HTML5 అనేది ఒక ఇంపార్టెంట్ ఏంటి చూసినట్టయితే, మనకి నేటివ్ సపోర్ట్ ఫర్ మల్టీమీడియా అంతకుముందు ఫ్లాష్ వాడేవాళ్ళు స్టెప్స్, కానీ ఇప్పుడు మనం ఆడియో, వీడియో, ఐ ఫ్రేమ్స్ ఇవన్నీ వాడుతున్నాము, మొబైల్ ఫ్రెండ్లీ ఇవన్నీ చేస్తున్నామంటే దానికి కారణము HTML5 ఎలిమెంట్స్ అన్నమాట. సపోర్ట్ చేస్తుంది కాబట్టి, అలాగే మొబైల్ రెస్పాన్సివ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి, అలాగే ఇది గ్రాఫిక్స్, యానిమేషన్స్కి వాటికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి, అలాగే ఇన్పుట్ టైప్స్ లో దీంట్లో చాలా ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి, ఇన్పుట్ టైప్స్ ఉన్నాయి కాబట్టి, ఈమెయిల్కి, డేట్కి, నంబర్స్కి ఇలా ఉన్నాయి కాబట్టి వీటిని మనము ఓల్డ్ వర్షన్ కంటే న్యూ వర్షన్ని మనకి ఎక్కువగా ఈ యొక్క మోడర్న్ వెబ్ డెవలప్మెంట్లో వాడడానికి అవకాశం ఉంటుంది. దీని యొక్క ఇంపార్టెన్స్ ఇలా ఉంటుంది అనమాట. ఇంకేమన్నా చూసినట్టయితే లోకల్ స్టోరేజ్ అండ్ ఆఫ్లైన్ యాక్సెస్. లోకల్ స్టోరేజ్ ఉంటుంది మనకి బ్రౌజర్ లోపల లోకల్ స్టోరేజ్ అని చెప్పేసి, సెషన్ స్టోరేజ్ అని చెప్పేసి మనకి ఉంటాయి అన్నమాట. ఇలాగ దీన్ని కూడా మనం వాడుకోవచ్చు. అలాగే సిమాంటిక్ HTML5 ఎలిమెంట్స్, ఇవి SEO పర్పస్ మనకి బాగా యూజ్ అవుతాయి. హెడర్, న్యామ్, ఆర్టికల్, ఫుటర్, సెక్షన్ ఇలాంటివి. అలాగే క్రాస్ బ్రౌజర్ కంపాటబిలిటీ. ఏ బ్రౌజర్, ఓల్డ్ బ్రౌజరా, న్యూ బ్రౌజరా, అది ఫైర్ ఫాక్సా, అది క్రోమా, అది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరరా, ఏ బ్రౌజర్ అయినా సరే ఇది ప్రాపర్గా సేమ్ ఫీచర్స్ని కలిగి ఉంటుంది కాబట్టి 100% ఇది సపోర్ట్ చేస్తుంటుంది. అలాగే ఏపీఐస్, ఇన్బిల్ట్ ఏపీఐస్ అనే ఒక ఫీచర్ని కలిగి ఉంది HTML5. జియో లొకేషన్ కోసము, డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్స్ కోసము, అలాగే హిస్టరీ ఏపీఐ కోసము, వీటన్నింటికి సంబంధించిన ఫ్యూచర్ని HTML5 కలిగి ఉంది కాబట్టి ఇది మోడర్న్ వెబ్ డెవలప్మెంట్లో దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది మనకి ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డస్ HTML5 హ్యాండిల్ ఫామ్ వ్యాలిడేషన్? HTML5 సిమాంటిక్ ఎలిమెంట్స్ కి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి అంటే ఇన్బిల్ట్ వ్యాలిడేషన్స్. మనం వ్యాలిడేషన్స్ కొన్నిటికి రాయక్కర్లేదు, ఆటోమేటిక్ అది ఇన్బిల్ట్ వస్తాయి అన్నమాట. అసలు వ్యాలిడేషన్స్ అనేవి మనం ఎన్ని రకాలుగా చూసినట్టయితే, క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్స్, జావాస్క్రిప్ట్ వ్యాలిడేషన్స్ అండ్ సర్వర్ సైడ్ వ్యాలిడేషన్స్. ఇది పక్కన పెట్టేసేయండి, ఇది మనకు అవసరం లేదు. ఇది బ్యాక్ ఎండ్ వాడికి సంబంధించింది, సర్వర్ సైడ్ సంబంధించింది. ఇది క్లయింట్ సైడ్, ఇది జావాస్క్రిప్ట్ వ్యాలిడేషన్స్. జావాస్క్రిప్ట్ త్రూ మనము వ్యాలిడేషన్ రాస్తాము. ఇది క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్. ఇది మనకి HTML5లో ఇన్బిల్ట్ వ్యాలిడేషన్స్ ఉంటాయి అన్నమాట. దీనికి HTML5 యాడ్స్ బిల్ట్ ఇన్ వ్యాలిడేషన్ యూజింగ్ అట్రిబ్యూట్స్ లైక్ రిక్వైర్డ్ అని చెప్పేసి మనం ఇన్పుట్ టైప్కి రాసినట్టయితే ఇది కంపల్సరీగా అదిని ఫిల్ చేయమని చెప్పిద్ది అనమాట. అది ఫిల్ చేయకపోతే ఇలాగా మనకి ఎర్ర చూపించేది, ఫీల్డ్ మస్ట్ బి ఫిల్డ్ అని చెప్పేసి. అలాగే మిన్, మ్యాక్స్ నంబర్స్, ఈ నంబర్స్ మనం ఇవ్వచ్చు. మిన్ నంబర్ ఇచ్చి మ్యాక్స్ నంబర్ ఇస్తే ఆ ఇన్పుట్ టైప్ నంబర్కి ఆ నంబర్ లోపలే తీసుకుంటుంది. ఎక్కువ నెంబర్ ఇచ్చినా, తక్కువ నెంబర్ ఇచ్చినా ఇది ఎర్ర చూపించింది. అలాగే మిన్ లెంత్, మ్యాక్స్ లెంత్, ప్యాటర్న్స్, ఈమెయిల్ ప్యాటర్న్ కానివ్వండి, మొబైల్ నెంబర్ ప్యాటర్న్, ఇవన్నీ కూడా ఇది కరెక్ట్గా ఇవ్వకపోతే వ్యాలిడేషన్ ఇన్బిల్ట్ అనమాట. దీనికి మనం సపరేట్గా మనం వ్యాలిడేషన్ దీనికి రాయం. అది HTML5 ఇన్బిల్ట్గా ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది అనమాట. ఈమెయిల్కి, URLకి, నంబర్కి, ఇలాగా వీటన్నిటికి కూడా ఇది వ్యాలిడేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ జావాస్క్రిప్ట్ వ్యాలిడేషన్ అంటే మనకు తెలుసు, జావాస్క్రిప్ట్లో మనం ఓన్గా రాస్తుంటాము ఫామ్ వ్యాలిడేషన్స్. ఇలాగా ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఇది HTML హ్యాండిల్ ఫామ్ వ్యాలిడేషన్స్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద క్యాన్వాస్ ఎలిమెంట్? క్యాన్వాస్ ఎలిమెంట్ అనేది ఈ రోజుల్లో చాలా అప్లికేషన్స్లో మనం చూస్తుంటాము. క్యాన్వాస్ డ్రా చేయటం, మనం డ్రా చేస్తుంటాం ఒక అప్లికేషన్లో, అది మొబైల్లో చూడండి లేకపోతే డెస్క్టాప్లో చూడండి, మనము డ్రా చేస్తుంటాం. ఇలాంటి డ్రాయింగ్ సంబంధించింది ఇది చాలా ఈ మధ్య బాగా వస్తున్నాయి మనకి. ఇవి అన్నీ కూడా క్యాన్వాస్లోనే చేస్తాం. అందువల్ల ఈ క్యాన్వాస్ అనే ఫీచర్ అనేది
చాలా చాలా ఇంపార్టెంట్ HTML5 పాయింట్ ఆఫ్ వ్యూ ఇంటర్వ్యూలో. Definition of Canva. The canvas element is a container for drawing graphics directly inside an HTML document using JavaScript. HTML డాక్యుమెంట్లో డైరెక్ట్గా మనం యూజ్ చేసి జావాస్క్రిప్ట్ని యూజ్ చేసి మనం గ్రాఫిక్స్ డ్రా చేయొచ్చు అనమాట. దానికోసమే ఈ క్యాన్వాస్ వాడతారు. ఇది HTML5 యొక్క ఫ్యూచర్. యూ కెన్ డ్రా షేప్స్, లైన్స్, ఇమేజెస్, టెక్స్ట్, యానిమేషన్స్ అండ్ ఇంటరాక్టివ్ గేమ్స్. ఇవన్నీ కూడా ఈ యొక్క క్యాన్వాస్ వల్లే జరుగుతుంది. HTML5 ఎలిమెంట్ క్యాన్వాస్ వల్లే అనమాట. ఇవన్నీ చాలా అప్లికేషన్స్లో ఈరోజు మనము చూస్తుంటాం. కీ పర్పస్ ఆఫ్ క్యాన్వాస్: డ్రాయింగ్ షేప్స్, రెండరింగ్ టెక్స్ట్, డిస్ప్లేయింగ్ ఇమేజెస్, యానిమేషన్స్, డేటా విజువలైజేషన్, గేమ్ డెవలప్మెంట్. ఇవన్నీ కూడా ఈరోజు మనము క్యాన్వాస్ సహాయంతోనే మనము చేయగలుగుతున్నాము. దీనికి కారణము HTML5. Why Canvas is important? Provides pixel level control over graphics. Essential for interactive content, visualizations and games. Works well with JavaScript animations and real-time drawing. Supported all modern browsers. ఇది అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. పిక్సెల్ లెవెల్ కంట్రోల్ చేయొచ్చు మనం గ్రాఫిక్స్ని ఈజీగా. జావాస్క్రిప్ట్ దీన్ని హ్యాండిల్ చేయొచ్చు. యానిమేషన్స్ని, డ్రాయింగ్ ఏదైనా సరే, విజువలైజేషన్స్ని కానీ, మనం డేటా చూపించడం కానీ, గేమ్స్ని కానీ, ఇలాగా డిఫరెంట్ టైప్స్లో మనము ఈ క్యాన్వాస్ సహాయంతో మనము ఏదైనా చేయొచ్చు అనమాట. ఇది HTML5 ఎలిమెంట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్: వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రాంగ్ అండ్ బి ట్యాగ్స్? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. స్ట్రాంగ్, బి ఈ రెండు మనం వాడుతూనే ఉంటాం ఎక్కువగా మనం అప్లికేషన్స్లో. స్ట్రాంగ్ ఏం చేస్తుంది? బోల్డ్ చేస్తుంది. బి ట్యాగ్ ఏం చేస్తుంది అంటే దానికి ఇంపార్టెంట్ టెక్స్ట్ అని చెప్పేసి చూపిస్తుంటుంది. రెండు కూడా చూపడానికి బోల్డ్లో చూపిస్తాయి, కానీ దీని యొక్క మీనింగ్, దాంట్లో ఉన్న మీనింగ్ స్ట్రాంగ్ అని మనం ఆ స్ట్రాంగ్ ట్యాగ్ లోపల ఆ యొక్క వర్డ్ని పెడితే జస్ట్ బోల్డ్ చేస్తుంది అంతే. అదే బి ట్యాగ్ లోపల పెడితే అది కూడా బోల్డ్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే మనం చూసే ఆలోచనలో ఏంటంటే ఇది ఇంపార్టెంట్ టెక్స్ట్ అని అర్థం. ఇంపార్టెంట్ టెక్స్ట్ అని అర్థం. ఇంపార్టెంట్ టెక్స్ట్ అని మనం చూపించాలంటే ఒక పారాగ్రాఫ్ లోపల దాన్ని ఏం చేస్తామంటే ఆ వర్డ్ని బి అనే ట్యాగ్లో మనం పెడతాము, బోల్డ్ అనే ట్యాగ్లో పెడతాము. ఇది జస్ట్ విజువలైజేషన్, ఇది జస్ట్ సిమాంటిక్ ఇంపార్టెన్స్. ఇది ఏం చేస్తే టెక్స్ట్ అపీర్స్ బోల్డ్, ఇది కూడా టెక్స్ట్ అపీర్స్ బోల్డ్. రెండు కూడా సేమ్ ఉంటే సేమ్ ఫంక్షనాలిటీ, కాకపోతే చూసే ధోరణిలో ఇది డిఫరెంట్ కైండ్స్ అనమాట. అంతే తేడా, ఏం లేదు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ EM అండ్ I? ఎంఫసిస్ అండ్ ఇటాలిక్. ఇది కూడా అంతే సేమ్. ఎంఫసిస్ ట్యాగ్ ఇది ఏం చేస్తుంది? ఇండికేటర్ ద టెక్స్ట్ షుడ్ బి స్ట్రెస్డ్ ఆర్ ఎంఫసైజ్ మీనింగ్. ఇది కూడా అలానే ఇటాలిక్ అంటేనే అలా చూపిస్తుంది. రెండు ఒకే రకంగా చూపిస్తాయి మనకి. టెక్స్ట్ అపీర్స్ ఇటాలిక్ బై డిఫాల్ట్, టెక్స్ట్ అపీర్స్ ఇటాలిక్ బై డిఫాల్ట్. ఇది కూడా సేమ్. యూజ్ వెన్ ద టెక్స్ట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అండర్స్టాండింగ్ ద సెంటెన్స్. యూజ్ వెన్ యూ వాంట్ విజువల్ ఎంఫసిస్. జస్ట్ ఇది స్టైలింగ్ కోసమే వాడతారు ఇటాలిక్ అనే ట్యాగ్ని. అదే ఎంఫసిస్ వాడితే దానికి అర్థం అండర్స్టాండింగ్ అని చెప్పేసి ఆ వర్డ్ యొక్క మీనింగ్ డిఫరెంట్. ఇది చాలా అండర్స్టాండింగ్ అని చెప్పేసి ఇంపార్టెన్స్ అనమాట. ఇంపార్టెన్స్ ఫర్ అండర్స్టాండింగ్ ద సెంటెన్స్. ఆ సెంటెన్స్ అండర్స్టాండ్ చేసుకోమని అర్థం. డిఫరెంట్ లైక్ ఎంఫసిస్ ఇన్ స్పీచ్ అనమాట. సేమ్ ఇది కూడా మనకి సేమ్ ఉంటాయి. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింక్స్ ఇన్ HTML? లింక్స్ మనం నేర్చుకున్నాము. లింక్స్ అనేవి ఎలా ఉంటాయి? వాట్ ఈస్ ద యాంకర్ ట్యాగ్? ఫస్ట్ యాంకర్ ట్యాగ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? హైపర్ లింక్ ఇస్తుంది. హైపర్ లింక్ క్రియేట్ చేస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఏదో ఒకటి మనకి యాక్షన్ అనేది జరుగుతుంది. అదర్ పేజ్కి వెళ్తాము, అదర్ సెక్షన్కి వెళ్తాము, అదర్ ఫైల్కి వెళ్ళిపోవడము, అదర్ వెబ్సైట్కి వెళ్ళిపోవడము, ఎలాగో లింక్స్ అనేవి జరుగుతుంటాయి అనమాట. దీనికి యాట్రిబ్యూట్స్ అనేవి ఏముంటాయంటే href అంటే URL ఇస్తాం, పాత్, అలాగే టార్గెట్ ఈ పాత్ ఇస్తాము, అలాగే టార్గెట్ డిఫైన్ చేస్తాము. ఇది న్యూ ట్యాబ్లో ఓపెన్ అవ్వాలా, సేమ్ ట్యాబ్లో ఓపెన్ అవ్వాలా అని చెప్పేసి ఇస్తాము. అలాగే టైటిల్ ఇస్తాము. దీనికి ఒక టైటిల్ని స్టోర్ వేసినప్పుడు దానికి టైటిల్ నుంచి ప్రొవైడ్ చేస్తాము. ఇది డౌన్లోడబుల్లా కాదని చెప్పేసి డౌన్లోడబుల్ పెడతాము. రిలేషన్ పెడతాము. ఇది ఎందుకంటే SEO పర్పస్, రిలేషన్ అని చెప్పేసి SEO పర్పస్ మనం వాడతాము. వాట్ ఈజ్ ఏ హైపర్ లింక్? Hyperlink is simply any clickable element that takes the user to another page, section, file or resource. Same anchor tag
ఎలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయో హైపర్ లింక్ కూడా అలాంటి ఫీచర్సే ఉంటాయి. ఏ ఈజ్ ద మోస్ట్ కామన్ వేస్ టు క్రియేట్ హైపర్ లింక్. యాంకర్ ట్యాగ్ అనేది హైపర్ లింక్ ని క్రియేట్ చేసే ఇది ఒక వేస్లో అదొక వే, చాలా ఇంపార్టెంట్ వే. చాలా రకాలుగా హైపర్ లింక్స్ ని క్రియేట్ చేస్తారు. ముఖ్యంగా HTML లో అయితే హైపర్ లింక్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు మనము యాంకర్ ట్యాగ్ అని వాడతాము. హైపర్ లింక్ ని క్రియేట్ చేసే ఒక వే యాంకర్ ట్యాగ్. What is a link? A link is a connection between two resources. It could connect web pages, sections, files, different websites. లింక్ అంటే ఏంటి? మనము రెండు రిసోర్సెస్ మధ్యన ఒక కనెక్షన్ ఇవ్వడం, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళడానికి. ఇవన్నీ ఒకటే. దీని యొక్క అర్థం మొత్తము యాంకర్ ట్యాగ్ అన్నా, హైపర్ లింక్ అన్నా, లింక్ అన్నా, ఏదైనా సరే ఇవన్నీ దీని యొక్క టార్గెట్ ఏంటంటే ఒక పేజ్ నుంచి వేరే పేజీకి వెళ్ళటము, ఒక పేజ్ నుంచి వేరే వెబ్సైట్కి వెళ్ళటము, ఒక పేజ్ నుంచి వేరే ఫైల్స్కి వెళ్ళటము, ఒక పేజ్ నుంచి వేరే సెక్షన్కి వెళ్ళటము. యాంకర్ ట్యాగ్ కానివ్వండి, హైపర్ లింక్ కానివ్వండి, లింక్ ఏదైనా అన్నిటికీ అర్థము ఒకటే. వాట్ ఆర్ ఇంటర్నల్ లింక్స్, వాట్ ఆర్ ఎక్స్టర్నల్ లింక్స్? ఇంటర్నల్ లింక్స్ అంటే ఒక వెబ్సైట్ లోపల ఒక పేజ్ నుంచి ఇంకో పేజీకి మనము నావిగేట్ అవటాన్ని ఇంటర్నల్ లింక్స్ అంటారు. ఎక్స్టర్నల్ లింక్స్ అంటే ఒక పేజ్ ఒక వెబ్సైట్ నుంచి మరొక వెబ్సైట్కి వెళ్ళడానికి ఎక్స్టర్నల్ లింక్స్ అని చెప్పేసి అంటారు. నావిగేషన్ మెను, మనము నావిగేషన్ మెను అంటే ఒక వెబ్సైట్ లోపల ఎన్ని పేజెస్ అయితే ఉన్నాయో అన్ని పేజెస్కి మనము కనెక్షన్ని క్రియేట్ చేయడాన్ని నావిగేషన్ అంటారు. ఒక 10 పేజెస్ ఉన్నాయి మనకి, హోమ్, అబౌట్, కాంటాక్ట్, ప్రొఫైల్, సర్వీస్ ఇలాగా ఒక 10-20 పేజెస్ ఉన్నాయి. 20 పేజెస్ మనము ఈజీగా నావిగేట్, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళాలంటే మనము నావిగేషన్ మెనూని క్రియేట్ చేస్తాము. ఇలాగా నావిగేషన్ మెనూని క్రియేట్ చేస్తాము. ఏ హోమ్ క్లిక్ చేస్తే హోమ్ పేజ్కి, ఎప్పుడు క్లిక్ చేస్తే ఎబౌట్కి మనకి ఈజీగా మనము ఒక పేజ్ నుంచి ఇంకో పేజీకి నావిగేట్ అవ్వచ్చు అనమాట. ఆ నావిగేషన్ మెనూ లేకపోతే ఏమైంది, పెద్దగా మనం బ్రౌజర్లోకి వెళ్ళాలి, ఆ URL పాత్లోకి వెళ్ళి అక్కడ పేజ్ నేమ్ కొట్టాలా, కొడితే అప్పుడు ఆ పేజ్ వస్తుంది. మళ్ళీ మనకి సర్వీసెస్ కావాలంటే సర్వీసెస్ పేజ్ కొట్టాలి, అప్పుడు ఆ పేజ్ వస్తుంది. మనకి అబౌటస్ కావాలంటే అబౌటస్ పేజ్ టైప్ చేయాలి, అబౌటస్ పేజ్ వస్తుంది. ఇది చాలా ప్రాబ్లం కాబట్టి అంత టైం వేస్ట్, ప్లస్ అది ఎన్ని పేజెస్ ఉన్నాయో ఎవరికి తెలియదు, పేజ్ నేమ్ మనకు తెలియదు, పేజ్ నేమ్ తెలియాలా, ఎన్ని పేజెస్ ఉన్నాయో తెలియాలా, ఎన్ని తెలియాలా, చాలా లెంతీ ప్రాసెస్. అందుకని చెప్పేసి ఇక్కడ నావిగేషన్ మెనూ అని చెప్పేసి మనము క్రియేట్ చేస్తాము. ఇది ఏం చేస్తుంది, ఒక పేజ్ నుంచి ఇంకో పేజీకి నావిగేట్ అవ్వడానికి కోసము యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, వాట్ ఆర్ వెబ్ స్టోరేజ్ ఆప్షన్స్ ఇన్ HTML5? వెబ్ స్టోరేజ్ బ్రౌజర్లో మనకి, క్లయింట్ సైడ్ బ్రౌజర్లో మనకి మనం అక్కడ స్టోర్ చేసుకోవచ్చు డేటాని. సర్వర్లోనే కాకుండా మనం బ్రౌజర్లో కూడా డేటాని స్టోర్ చేసుకోవచ్చు. డేటాని స్టోర్ చేయాలంటే మనకి ముఖ్యంగా వాడేది సర్వర్స్. కానీ చిన్న డేటాని మనము స్టోర్ చేయడానికి బ్రౌజర్లో కూడా స్టోర్ చేయొచ్చు. మన యొక్క బ్రౌజర్లో కూడా స్టోర్ చేయొచ్చు. అదే వెబ్ బ్రౌజర్ లేదా వెబ్ సర్వర్, వెబ్ స్టోరేజ్ అని చెప్పేసి అంటారు దాన్ని. దాంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి లోకల్ స్టోరేజ్, 2 సెషన్ స్టోరేజ్. లోకల్ స్టోరేజ్ అంటే ఏం చూసినట్టయితే స్టోర్స్ డేటా వితౌట్ ఎక్స్పైరేషన్ అంటిల్ మాన్యువల్ డిలీటెడ్. లోకల్ స్టోరేజ్ అంటే ఏంటి, డేటాని మనము బ్రౌజర్లో స్టోర్ చేస్తాం, దానికి ఎక్స్పైరేషన్ డేట్ అనేది ఉండదు. ఈ డేట్ తర్వాత ఒక గంట తర్వాత, ఒక 2 గంటల తర్వాత ఆటోమేటిక్గా రిఫ్రెష్ అంటే రిమూవ్ అయిపోవడం, డిలీట్ అయిపోవడం, అవన్నీ ఏమి ఉండవు. మాన్యువల్గా మనము డిలీట్ చేయాలి, దీన్ని మాన్యువల్గా డిలీట్ చేస్తాం. సెషన్ స్టోరేజ్ అంటే ఏం లేదు, మనం ఒక సెషన్ అనేది అక్కడ క్రియేట్ చేస్తాము, ఒక టైం ఇంత అని చెప్పి ఇస్తాము, దాని తర్వాత ఆ డేటా ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. యూస్ఫుల్ ఫర్ స్టోరింగ్ టెంపరరీ స్టేట్ డేటా. కెన్ స్టోర్, లోకల్ స్టోరేజ్ కెన్ స్టోర్ అప్ టు 5 MB ఆఫ్ డేటా పర్ డొమైన్. ఒక డొమైన్కి అప్ టు 5 MB, 0 to 5 MB మనం డేటాని ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అదే సెషన్ స్టోరేజ్ కూడా 5 MB వరకు డేటాని మనం ఒక డొమైన్కి సేవ్ చేసుకోవచ్చు. యాక్సెసిబుల్ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ ఆరిజిన్, సేమ్ డొమైన్, సేమ్ ప్రోటోకాల్లో ఇది యాక్సెస్ చేయగలం. మనం వేరే డొమైన్, వేరే ప్రోటోకాల్ యాక్సెస్ చేయలేము. ఏ డొమైన్ ఉందో, ఏ ఆరిజిన్ ఉందో దానికి అయితే డేటాని మనం యాక్సెస్ చేయగలం. యూజ్ఫుల్ ఫర్ స్టోరింగ్ టెంపరరీ స్టేట్ డేటా. ఇది టెంపరరీగా ఆ సెషన్ బట్టి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. డేటా ఈ స్టోర్డ్ ఇన్ కీ వాల్యూ పెయిర్ యాజ్ ఎ స్ట్రింగ్.
కీ వాల్యూ పేర్ అని చెప్పేసి, ఈ యొక్క కీ అంటే దాని యొక్క డేటా ఏంటి, డేటా దాని యొక్క వాల్యూ నేమ్ ఉంది. ఇప్పుడు నేమ్ ఎస్ఎస్టెక్ ల్యాబ్స్, నేమ్ అనేది కీ, ఎస్ఎస్టెక్ ల్యాబ్స్ అనేది వాల్యూ అనమాట. అలాగా ఇక్కడ కూడా డేటా ఈ స్టోర్డ్ ఇన్ కీ వాల్యూ పేర్. కామన్ యూజ్ కేసెస్ ఆఫ్ లోకల్ స్టోరేజ్ అండ్ సెషన్ స్టోరేజ్. ఎప్పుడు వాడతాం మనం, ఎక్కువగా మనం దేనికి వాడతాం చూసినట్టయితే, రిమెంబరింగ్ యూజర్ ప్రిఫరెన్సెస్. యూజర్ ప్రిఫరెన్సెస్ అంటే మనము థీమ్స్, ఒక వెబ్సైట్కి ఒక అప్లికేషన్ రెండు మూడు థీమ్స్ ఉంటాయి, 4 థీమ్స్ ఉంటాయి. అప్పుడు థీమ్స్ మనం కావాలనుకున్నప్పుడు ఈయన వాడతాం. అలాగే లాంగ్వేజ్ సెట్టింగ్స్, లాంగ్వేజ్ డిఫరెంట్ లాంగ్వేజ్ ఉన్నప్పుడు కూడా ఈ యొక్క లోకల్ స్టోరేజ్ని మనము వాడతాము. స్టోరింగ్ ఫామ్ ఇన్పుట్స్ టెంపరరీ. ఫామ్ ఇన్పుట్స్, మనం ఫామ్ డేటా ఇన్పుట్ చేస్తాము. రిజిస్టర్ పేజ్ ఉంది, ఇప్పుడు రిజిస్టర్ పేజ్లో నేమ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్, సిటీ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే అది స్టోర్ చేస్తాం కదా, అది అలాంటి డేటాని, ఫామ్ ఇన్పుట్స్ డేటాని ఇక్కడ టెంపరరీగా సెషన్ స్టోరేజ్లో మనము స్టోర్ చేస్తాము. ఎక్కువగా క్యాచింగ్ డేటా ఫ్రమ్ ఆఫ్లైన్ యూస్. ఆఫ్లైన్, ఆన్లైన్ కాకుండా వితౌట్ నెట్ కూడా, ఇది ఆఫ్లైన్లో కూడా ఆ డేటాని మనము క్యాచింగ్ రూపంలో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ప్రిజర్వింగ్ యూఐ స్టేట్ అక్రాస్ పేజ్ రీలోడ్స్ విత్ ఇన్ ద సేమ్ సెషన్. సేమ్ సెషన్స్లో డేటా పేజ్ రీలోడ్ అయినప్పుడు ఈ యొక్క మన యొక్క సెషన్ ఎక్స్పైరీ కాకముందే ఆ డేటాని మనము వాడుకోవటం కోసము, సెషన్స్ వైజ్గా డేటాని కోసము బ్రౌజర్ లోపల, వెబ్ స్టోరేజ్ లోపల మనం దీన్ని వాడతాము. స్టోరింగ్ అథెంటికేషన్ టోకెన్స్. ఎక్కువగా వేటిని మనం లోకల్ స్టోరేజ్లో వాడతామంటే అథెంటికేషన్ టోకెన్స్, అంటే లాగిన్ అవ్వటము, లాగౌట్ అవ్వటము, ఇలాంటివి సంబంధించినవి. లాగిన్ పేజ్, లాగిన్ ఇంటర్నెట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తాం కదా, అది అలాంటి వాటికి వీటిని టోకెన్స్నే వాడతాము. అలాంటి వాటికి లోకల్ స్టోరేజ్ వాడతాము. కీపింగ్ ట్రాక్ ఆఫ్ టెంపరరీ యూజర్ ఇంటరాక్షన్స్. యూజర్ యొక్క ఇంటరాక్షన్స్, ఎంతసేపు ఉన్నాడు, అని చెప్పేసి ట్రాక్ చేయడం కోసము, యూజర్ యొక్క ఇంటరాక్షన్ని ఆ వెబ్సైట్తో, ఆ పేజ్తో యూజర్ యొక్క ఇంటరాక్షన్ని ట్రాక్ చేయడం కోసము సెషన్ స్టోరేజ్ మనం వాడతాము. హౌ టు యూజ్ లోకల్ స్టోరేజ్. లోకల్ స్టోరేజ్లో స్టోరింగ్ డేటా ఇన్ లోకల్ స్టోరేజ్ ఎలా వాడతారంటే, రిట్రైవింగ్ డేటా, రిమూవింగ్ డేటా, క్లియరింగ్ ఆల్ అని చెప్పేసి ఈ యొక్క 4 రకాలమైన కొన్ని ఫంక్షన్స్ ఉంటాయన్నమాట దీంట్లో. దానిలో మనము లోకల్ స్టోరేజ్లో డేటాని మనము వాడచ్చు అనమాట. దీంట్లో కూడా అంతే, స్టోరింగ్, రిట్రైవింగ్, రిమూవింగ్, క్లియర్ ఆల్, ఇలాగా ఈ యొక్క 4 రకాల 4 ఫంక్షన్స్ ద్వారా మనము ఈ యొక్క వెబ్ స్టోరేజ్ను డేటాని మనము స్టోర్ చేసుకుని వాడుకోవడానికి అవకాశము ఉంటుంది. హౌ డు యూ స్పెసిఫై ద క్యారెక్టర్ ఎన్కోడింగ్ ఫర్ ఎన్ HTML డాక్యుమెంట్. క్యారెక్టర్ ఎన్కోడింగ్ అంటే ఒక క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ సెట్, మన క్యారెక్టర్ సెట్లు అని చెప్పేసి ఉంటాయన్నమాట. దీనికి ఒక డిఫైన్ చేస్తారు ఫస్ట్ HTML ఫైల్, HTML నుండి డిఫైన్ చేస్తారనమాట. UTF-8 అని చెప్పేసి, UTF కొన్ని డిఫరెంట్ ఉంటాయి. అంటే ఒక్కొక్క లాంగ్వేజ్ సంబంధించినవి, ఒకటేమో మెటా బ్రౌజర్ సంబంధించినవి, ఇలా డిఫరెంట్ సంబంధించిన కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. వాటిని HTML ఎన్కోడ్ చేసి కదా మనం HTML డాక్యుమెంట్లో వాడతాం. The character encoding defines how text characters are represented in your HTML documents. In modern web development, UTF-8 is the most recommended encoding because it supports almost all characters from all languages. అంటే ఏ లాంగ్వేజ్లో మనం ఆ కంటెంట్ని ఏ లాంగ్వేజ్లో ఉండాలి, ఏ లాంగ్వేజ్లో ఉంటుంది అంటే సపోర్ట్ ఏ లాంగ్వేజ్ అయినా సరే మనం డేటా అనేది షో చేయాలి వెబ్ పేజీలో. అలాగే ఎలాంటి క్యారెక్టర్స్ అయినా సరే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి మనకి క్యారెక్టర్స్లో. దీనికి ఏ క్యారెక్టర్స్ అని మనకి ఆ బ్రౌజర్లో మనకి డేటాని షో చేయాలి. అలాంటప్పుడు మనము వాటికి సంబంధించిన ఎన్కోడ్స్ ఉంటాయన్నమాట. ఆ ఎన్కోడ్స్ని HTMLలో మనం ఫస్ట్ డిఫైన్ చేయాలి. ఈ వెబ్ పేజీ ఈ యొక్క క్యారెక్టర్ ఎన్కోడింగ్లో చేయబడ్డది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్క్రిప్ట్ ప్లేస్డ్ ఇన్ హెడ్ అండ్ అట్ ద బాటమ్ ఆఫ్ బాడీ. స్క్రిప్ట్ని మనము 2 టైప్స్లో మనము ప్లేస్ చేయొచ్చు. ఒకటి హెడ్లో, రెండవది బాడీలో. హెడ్లో ప్లేస్ చేయడం వల్ల మనకి ప్రాబ్లం ఏంటి, బాడీలో ప్లేస్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అని చూసినట్టయితే, స్క్రిప్ట్ని మనము ఎప్పుడైతే కంటెంట్లో హెడ్లో మనము ప్లేస్ చేసామో మనకి HTML బాడీలో కంటెంట్ లోడ్ అవ్వక ముందే స్క్రిప్ట్ అనేది లోడ్ అవుతుంది. అదే బాడీలో వేసినట్టయితే
మనకి బాడీలో ఉన్న కంటెంట్ లోడ్ అయిన తర్వాత మనకి స్క్రిప్ట్ అనేది లోడ్ అవుతుంది. యూజ్ఫుల్ ఇఫ్ ద స్క్రిప్ట్ డిఫైన్స్ గ్లోబల్ కాన్ఫిగరేషన్స్ ఆర్ క్రిటికల్ వేరియబుల్స్ దట్ మస్ట్ బి రెడీ బిఫోర్ ద పేజ్ లోడ్స్. అంటే కొన్ని మనకి గ్లోబల్ వేరియబుల్స్ కానీ గ్లోబల్ ఫంక్షన్స్ కానీ ఉంటాయి కదా, జావా స్క్రిప్ట్లో రాసుకుంటాం కదా, అవి పేజ్ లోడ్ అవ్వకముందే, పేజ్లోని కంటెంట్ లోడ్ అవ్వకముందే లోడ్ అవటం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి, మనకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే లోడ్ కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని ఫంక్షన్స్, కొన్ని గ్లోబల్ వేరియబుల్స్, కొన్ని ఫంక్షన్స్ సంబంధించినవి కొన్ని ఏమవుతాయంటే మనము బాడీ ఎండ్ ఆఫ్ ద బాడీ బాటమ్ ఆఫ్ ద బాడీ పెట్టడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. అవి చూసినట్టయితే మనకి ఏముంటాయి ఏమి ఉండవు అని చూసినట్టయితే మనకి ఇప్పుడు ఇప్పుడు హెడ్ లోపల మనము ఈ యొక్క స్క్రిప్ట్ని లోడ్ చేయటం వల్ల మనకి ఏమవుతుందంటే స్క్రిప్ట్ ఫైల్ సైజ్ ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ ఫంక్షన్స్ ఉన్నాయి, ఎక్కువ వేరియబుల్స్ ఉన్నాయి, ఎక్కువ మెథడ్స్ ఉన్నాయి, మన స్క్రిప్ట్లో చాలా పెద్ద ఫైలు, అది లోడ్ అయ్యే వరకు మనకి HTML పేజ్లో కంటెంట్ అనేది లోడ్ అవ్వదు. ఫస్ట్ మనకి హెడ్ పార్ట్ లోడ్ అయిన తర్వాత బాడీలో పార్ట్ అనేది లోడ్ అవుతుంది. మనకి హెడ్లో ఉన్న ఈ యొక్క జావా స్క్రిప్ట్ ఫైల్లో ఉన్న పెద్ద పెద్ద స్క్రిప్ట్స్, పెద్ద మెథడ్స్, పెద్ద ఫంక్షన్స్, 4-5 స్క్రిప్ట్ ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, అవి లోడ్ అయ్యేసరికి మనకి టైం పడుతుంది. అది లోడ్ అయిన తర్వాత మనకి HTMLలో బాడీ పార్ట్ అనేది లోడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మనకి పర్ఫార్మెన్స్ అనేది డౌన్ అయిపోతుంది అప్లికేషన్ యొక్క. అది మెయిన్ డ్రాబ్యాక్ అనమాట హెడ్లో పెట్టడం వల్ల. అదే మనకి బాడీలో పెట్టడం వల్ల ఏంటంటే బాడీలో పెట్టడం వల్ల మనకి HTML కంటెంట్ మొత్తం లోడ్ అయిన తర్వాత మనకి స్క్రిప్ట్ ఫైల్ లోడ్ అవుతుంది. ఇప్పుడు ఏమైంది అంటే మనకి కొంచెం స్పీడప్ అనేది ఎక్కువ ఉంటుంది పర్ఫార్మెన్స్ HTML పేజ్ లోడ్ అయిన తర్వాత, ఎందుకంటే మనకి హెడ్లో ఎక్కువ పెద్ద స్క్రిప్ట్స్ లేవు కాబట్టి మనకి HTML పేజ్ ఫాస్ట్ లోడ్ అయిపోయిన తర్వాత బాడీ లోపల స్క్రిప్ట్ అనేది లోడ్ అవుతుంది. మనకి హెడ్ లోపల ఉన్న జావా స్క్రిప్ట్ ఫైల్లోని కొన్ని ఫంక్షన్స్ ఈ యొక్క HTML కంటెంట్కి సంబంధం ఉంటే, ఎందుకంటే లోడింగ్కి డేటా యొక్క చేంజెస్, డేటా అంటే జావా స్క్రిప్ట్తో డిపెండ్ అయి ఉండి, జావా స్క్రిప్ట్ కోడ్తో డిపెండ్ అయి ఉండి మనకి ఏమైనా HTML పేజ్లో కంటెంట్ బాడీలో కంటెంట్ లోడ్ అవ్వాల్సి ఉన్నట్టయితే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇష్యూ అవుతుంది బాడీలో పెట్టడం వల్ల. ఎందుకంటే HTMLలో జావా స్క్రిప్ట్లోని కోడ్ లోడ్ అయిన తర్వాతే HTML కంటెంట్ అనేది లోడ్ అవుతుంది, దానికి దీనికి డిపెండెన్సీ ఉంది కాబట్టి అది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. కానీ మనకి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటంటే HTML స్క్రిప్ట్ దట్ మస్ట్ రన్ బిఫోర్ రెండరింగ్ ప్లేసింగ్ దెమ్ ఇన్ హెడ్ ఈజ్ ఫైన్. అంటే HTML కంటెంట్ కంటే కూడా మనకి జావా స్క్రిప్ట్లో ఉన్న కోడ్ ముందే మనకి రన్ అవ్వాలి అనుకున్నప్పుడు బాడీలో హెడ్లో పెట్టాలి. అలా కాదు, నాకు HTML కంటెంట్ జావా స్క్రిప్ట్ సంబంధం లేదు, నాకు జావా స్క్రిప్ట్ లోడ్ అయిన తర్వాతే నాకు HTML లోపల కంటెంట్ అనేది నాకు రెండర్ అవ్వాలి, అప్డేట్ అనేది జరగాలన్నప్పుడు మనం బాడీలో పెట్టుకోవాలన్నమాట. ఇలాగా 2 టైప్స్లో మనకి అది కొన్ని చేంజెస్ అనేవి ఉంటాయి. వాట్ ఆర్ అసింక్ అండ్ డిఫర్? అసింక్ అండ్ డిఫర్ అనేవి 2 కీవర్డ్స్ మనకి జావా స్క్రిప్ట్లో స్క్రిప్ట్ ఫైల్ని లోడ్ చేయడానికి మనం వాడే కీవర్డ్స్. స్క్రిప్ట్ ఈజ్ డౌన్లోడెడ్ ఇన్ ప్యారలల్ విత్ ద HTML పార్సింగ్. అంటే HTML కంటెంట్ అనేది జావా స్క్రిప్ట్ ఫైల్తో పాటు సిమిలర్గా ప్యారలల్గా లోడ్ అవ్వటం అనేది జరగాలి అనుకుంటే అసింక్ని మనం వాడాలి. స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్స్ యాజ్ సూన్ యాజ్ ఇట్స్ రెడీ వితౌట్ వెయిటింగ్ ఫర్ HTML పార్సింగ్ టు కంప్లీట్. అంటే జావా స్క్రిప్ట్ అనేది HTML కంటెంట్ లోడ్ అయినా లోడ్ అవ్వకున్నా మనకి ఫస్ట్ జావా స్క్రిప్ట్ కంటెంట్ లోడ్ అవ్వాలనుకున్నప్పుడు అసింక్ అనేది మనం వాడతాము. స్క్రిప్ట్ ఆర్డర్ ఈజ్ నాట్ గ్యారెంటీడ్. ఆర్డర్ అనేది అంటే స్క్రిప్ట్ కుడ్ రన్ ఇన్ ఎనీ ఆర్డర్ డిపెండింగ్ ఆన్ డౌన్లోడ్ స్పీడ్. స్క్రిప్ట్ ఎప్పుడైనా రన్ అవ్వని పర్లేదు, మనకి ప్రాబ్లం లేదనుకున్నప్పుడు ఇలాగా. వెన్ ద స్క్రిప్ట్ ఈజ్ ఇండిపెండెంట్ అండ్ డస్ నాట్ రియలీ ఆన్ ద ఫుల్ డౌన్. అంటే మొత్తం అప్లికేషన్ మొత్తం DOM అంటే మొత్తం HTML పేజ్ హెడ్ బాడీ ఇది మొత్తం కూడా లోడ్ అయినా లోడ్ అవ్వకపోయినా మనకి జావా స్క్రిప్ట్ అనేది ఇండిపెండెంట్గా లోడ్ అవ్వడం కోసము మనం అసింక్ని వాడచ్చు. ఇది ఎక్స్టర్నల్ ఫైల్స్, ఎందుకంటే జావా స్క్రిప్ట్ లోపల ఉన్న కంటెంట్తో ఎక్కువగా మనకి సంబంధం లేకుండా ఎక్స్టర్నల్ ఫైల్స్ మనకి లింక్ చేసినప్పుడు HTML ఫైల్లో మనం అసింక్ వాడతాము.
రాకుండా మనకి HTML పేజ్ లోపల ఏమైనా కంటెంట్లో మాడిఫికేషన్స్, ఏమైనా కంటెంట్లో అప్డేట్స్ ఉన్నట్టయితే మనము డిఫర్ అని చెప్పేసి వాడతాము. ఎందుకంటే మన HTML కంటెంట్ లోడ్ అయిన తర్వాతే ఈ జావాస్క్రిప్ట్ అనేది లోడ్ అయితే ఏమైంది అంటే ఆ కంటెంట్ అనేది జావాస్క్రిప్ట్ యొక్క కోడ్తో రిలేటివ్ ఉంటుంది. ఇలాగ మనం డిఫర్ అని చెప్పేసి అసింక్ అని చెప్పేసి రెండింటినీ వాడతాము. ఎక్స్టర్నల్ సర్వీసెస్కి అయితే అసింక్ వాడతారు. అలాగే అలా కాకుండా పేజ్ లోపల HTML ఏ పేజీలో అయితే మనం స్క్రిప్ట్ వాడుతున్నామో ఆ పేజీ లోపల కంటెంట్కి సంబంధించిన మాడిఫికేషన్స్ కానీ అప్డేట్స్ కానీ ఉన్నట్టయితే మనము డిఫర్ వాడతాము. What is the use of the data attributes in HTML5? The data attribute is a custom data attribute introduced in HTML5. It allows developers to store extra information directly within HTML elements, which can be easily accessed using JavaScript. అంటే మనకి HTML ఎలిమెంట్స్కి కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఆల్రెడీ HTML ఇచ్చిన అట్రిబ్యూట్స్, ఇన్బిల్ట్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. అది కాకుండా మనం ఎక్స్ట్రాగా మన కస్టమ్ అట్రిబ్యూట్స్ని మనము యాడ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ డేటా అట్రిబ్యూట్స్ని మనము వాడతాము. ఇది HTML5 ఇచ్చిన ఫీచర్ అనమాట. దీనివల్ల మనకి ఏంటంటే దీని యొక్క ఉపయోగం ఏంటంటే మనకి కస్టమ్ అట్రిబ్యూట్స్ వాడటం వల్ల మనకి ఎక్కువ యాక్సెసిబుల్ చేయొచ్చు. మనము వాటి మీద డిపెండ్ అవ్వకుండా మనం ఓన్గా మనము డేటాని మనం మ్యానిపులేట్ చేయొచ్చు. డేటాని ఈజీగా మనము మ్యానిపులేట్ చేయొచ్చు అనమాట. డేటాని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సేఫ్టీ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. దీనివల్ల సేఫ్టీ కూడా ఎక్కువ ఉంటుంది. యూజ్ కేసెస్ అంటే పాసింగ్ ఎక్స్ట్రా డేటా టు జావాస్క్రిప్ట్ నుంచి మనము ఎక్స్ట్రా డేటాని మనము HTML5కి పాస్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. డిఫరెంట్ బట్టి ఇలాగ మనము డేటా అట్రిబ్యూట్స్ని మనము వాడతాము. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ OL, UL అండ్ DL? ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, డిస్క్రిప్షన్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్లో అంటే మన నంబరింగ్ ఉన్న నంబరింగ్ కానీ, ఆల్ఫాబెట్స్ కానీ, ఇలాగ రోమన్ లెటర్స్ కానీ, ఇలాగ మనం ఒక ఆర్డర్లో మన డేటాని లిస్ట్ వైజ్గా చూపించాలనుకున్నప్పుడు ఆర్డర్ లిస్ట్ వాడతాము. ఆర్డర్ అవసరం లేదు, మనకి ఎలా అయినా పర్లేదు, కానీ మనకు ఒక లిస్ట్లో చూపించాలనుకున్నప్పుడు అన్ఆర్డర్ లిస్ట్ వాడతాము. మనం ఒక లిస్ట్ని, ఆ లిస్ట్కి సంబంధించిన డిస్క్రిప్షన్ని ఒకేసారి చూపించాలనుకున్నప్పుడు డిస్క్రిప్షన్ లిస్ట్ వాడతాము. ఈ యొక్క 3 అనేవి ముఖ్యంగా మీరు చూసుకోవచ్చు. ఈ 3 అనేవి డిఫరెన్సెస్: ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, డిస్క్రిప్షన్ లిస్ట్. వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ నో స్క్రిప్ట్ అండ్ స్క్రిప్ట్ ట్యాగ్స్? జస్ట్ చిన్న చేంజ్ ఉంటుంది. స్క్రిప్ట్ ట్యాగ్, స్క్రిప్ట్, నో స్క్రిప్ట్. మనం HTML5లో జావాస్క్రిప్ట్ని లింక్ చేసి ఎంబెడ్ చేసి మనం వాడుకోవడం కోసం స్క్రిప్ట్ ట్యాగ్ వాడతాము. ఇది ఏం చేస్తుంది అంటే జావాస్క్రిప్ట్ మనం ఏదైతే .js ఫైల్ రాసామో ఎక్స్టర్నల్ ఫైల్, దాంట్లో ఉన్న వేరియబుల్స్, దాంట్లో ఉన్న జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్, మెథడ్స్ని మనము HTML డాక్యుమెంట్ లోపల యూజ్ చేసుకోవడానికి స్క్రిప్ట్ ట్యాగ్ని వాడతాము. దానిలో HTML లోపల యాడింగ్, ఇంటరాక్టివ్లీ చేయడము, డైనమిక్ కంటెంట్ చేయడము, ఎవరి హ్యాండింగ్ చేయడము, ఏదైనా సరే మనము ఒక డైనమిక్ చేయాలి ఒక HTML లోపల ఒక పార్ట్ని కానీ, ఒక పేజ్ని కానీ, ఒక ఏదైనా కంటెంట్ని కానీ అనుకున్నప్పుడు స్క్రిప్ట్ ట్యాగ్ని మనము ద్వారా ఒక HTML పేజ్ లోపల ఒక జావాస్క్రిప్ట్ పేజ్ని లింకప్ చేస్తాము. నో స్క్రిప్ట్ ఎందుకు వాడతాము అన్నట్టయితే, నో స్క్రిప్ట్ అనే ఒక ట్యాగ్ లోపల మనము ఒక ప్లెయిన్ టెక్స్ట్ని కానీ, ఒక HTML టెక్స్ట్ని కానీ, ఒక లింక్స్ కానీ మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఎప్పుడు, ఎందువల్ల అంటే జావాస్క్రిప్ట్ డిజేబుల్ చేసిన బ్రౌజర్స్లో, ఏ బ్రౌజర్లో అయితే జావాస్క్రిప్ట్ని డిజేబుల్ చేస్తామో, జావాస్క్రిప్ట్కి ఏ బ్రౌజర్లో అయితే సపోర్ట్ చేయవో వాటి యొక్క బ్రౌజర్స్లో మనం ఈ యొక్క జావాస్క్రిప్ట్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసినట్టయితే అక్కడ జావాస్క్రిప్ట్ డిజేబుల్ ఉంటుంది కాబట్టి, సపోర్ట్ చేయదు కాబట్టి, ఆ యొక్క కంటెంట్ అనేది డిస్ప్లే కాదు కాబట్టి మనం నో స్క్రిప్ట్లో ఏదైతే కంటెంట్ రాసామో ఇది జావాస్క్రిప్ట్ డిజేబుల్ చేసి ఉంది, మీరు ఎనేబుల్ చేయండి అని చెప్పేసి, లేకపోతే ఈ జావాస్క్రిప్ట్కి సపోర్ట్ చేయట్లేదు మీ బ్రౌజర్ అని చెప్పేసి ఏదో ఒక కంటెంట్ని, ఒక వార్నింగ్ మెసేజ్ని, ఒక ఫాల్ బ్యాక్ కంటెంట్ని మనం చూపించటం కోసము నో స్క్రిప్ట్ని వాడతాము. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అబ్సల్యూట్, రిలేటివ్ అండ్ ఫిక్స్డ్ URLs? అబ్సల్యూట్ అంటే ఖచ్చితమైన 100% అని అర్థం. ఒక వెబ్ అడ్రస్ ఉంది మనకి, https://www.google.com అని చెప్పేసి ఇలాగా. ఈ యొక్క మొత్తము వెబ్ అడ్రస్ మొత్తం విత్ ప్రోటోకాల్, విత్ డొమైన్ తో మనము ఆ యొక్క వెబ్సైట్లో ఉన్న ఏదో ఒక రిసోర్స్ని మనము యూజ్ చేయడం కోసము
మనం వాడేదాన్ని అంటారని అబ్సల్యూట్ పాత్ అని చెప్పేసి అంటారు, అబ్సల్యూట్ యూఆర్ఎల్ అని చెప్పేసి అంటారు. అలా కాకుండా ఒక అప్లికేషన్ లోపల ఒక ఫోల్డర్లో ఉన్న ఒక ఇమేజ్ని కానీ ఒక ఫైల్ని కానీ మనము యూజ్ చేయాలనుకున్నప్పుడు వాడే ఆ యొక్క యూఆర్ఎల్ని రిలేటివ్ యూఆర్ఎల్ అంటారు. అలా కాకుండా ఒక అప్లికేషన్ ఒక ఎక్స్టర్నల్ రిసోర్స్లో ఒక ఫైల్ని కానీ ఒక ఇమేజ్ని కానీ ఎలాగైతే అబ్సల్యూట్లో మనం వాడతామో అలా వాడుకున్నప్పుడు మనం ఏదైతే ఫైల్ అంటే మనకి ఆ ప్రోటోకాల్ ఆ డొమైన్ అవన్నీ చేంజ్ అవ్వ ఓన్లీ ఫైల్ ఒకటే మనకు అప్డేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఫైల్ని అప్డేట్ చేయడం కోసము మనం ఏదైతే పాత్ను వాడతామో ఏదైతే యూఆర్ఎల్ని వాడతామో దాన్ని ఫిక్స్డ్ అని చెప్పేసి ఫిక్స్డ్ యూఆర్ఎల్ అని చెప్పేసి అంటారు. ఇలాగా మూడింటికి 3 రకాలమైన చాలా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. హౌ డస్ HTML5 సపోర్ట్ ఆఫ్లైన్ వెబ్ అప్లికేషన్స్? HTML5 యొక్క మంచి ఫీచర్ ఆఫ్లైన్ సపోర్ట్, ఆన్లైన్ సపోర్ట్ ఉంటుంది, ఆఫ్లైన్ సపోర్ట్ ఉంటుంది. మనం ఒక అప్లికేషన్ మనము ఓపెన్ చేసినప్పుడు బ్రౌజర్లో దాని యొక్క క్యాచెస్ అంటే దాని యొక్క క్యాచ్ అని చెప్పేసి ఉంటుంది. అది ఏం చేయాలి, దాని యొక్క డేటాని వెబ్ బ్రౌజర్లో అంటే వెబ్ సర్వర్లో బ్రౌజర్లో అది స్టోర్ చేసుకుంటుంది, వెబ్ స్టోరేజ్లో. ఆ స్టోర్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకొని ఇది ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్ రన్ అవుతుంది అనమాట. ఇది HTML5 యొక్క స్పెషాలిటీ. అప్లికేషన్ క్యాచ్, సర్వీస్, వర్కర్స్, లోకల్ స్టోరేజ్ అండ్ సెషన్ స్టోరేజ్, ఇలాగ వీటి యొక్క హెల్ప్తో HTML5 వల్ల ఒక అప్లికేషన్ ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్లో కూడా మనము రన్ చేసుకోవచ్చు. అలాగే థర్డ్ పార్టీ ఏపీఐ సహాయంతో క్యాచ్ ఏపీఐ, ఇండెక్స్ ఏపీఐ అని చెప్పేసి వీటి యొక్క హెల్ప్తో కూడా మనము ఇలాగా HTML5 ఆఫ్లైన్ ఫీచర్ని మనము యూజ్ చేసుకోవచ్చు. ఇది HTML యొక్క ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. మీకు ఒకవేళ ఈ యొక్క 31 to 30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీపీటీ కావాలి అని అనిపిస్తే నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు చేయవలసిందల్లా ఒక చిన్న సపోర్ట్ మాత్రమే. జస్ట్ నాకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి దాన్ని ఒక స్క్రీన్ షాట్ని మీరు ఆ యొక్క ఛానల్ లోపల పోస్ట్ చేసేసి దాని కింద మీ యొక్క ఈమెయిల్ ఐడి కనుక పోస్ట్ చేసినట్టయితే ఈ యొక్క మెటీరియల్ని ఈ యొక్క నోట్స్ని మీకు నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.